బ్రతకాలేనయ్యా, నీవు లేకుండా నేను. అందరూ కూడా చెప్పలు కూడా దేవుని బ్రతకాలేనయ్యా, లోకం నుండి పరలోకం చేరదయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదయ్యా. ఎంత మంచి లేచినబడి దేవుని స్తుతిద్దాం. దేవుడు ఆశ్చర్యకరుడు, నిన్న నేను నిరంతరం ఏకీభవించుకున్న దేవుణ్ణి దేవుని ఆరాధిద్దాం. దేవుడు మన కుటుంబంలో చేసిన మేలును బట్టి ఉదయకాల సమయంలో దేశందరూ కూడా దేవుడిని స్తుతిద్దాం. ఉదయకాల సమయంలో దేవుడు చేసిన మేలును బట్టి ఉదయకాల సమయంలో దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుని వైపు చూద్దాం, దేవుని సహాయాన్ని కొడదాం. ప్రభువానికి వందనాలని, దేవునికి వందనాలు చెల్లిందాం. ఆయన చేసినటువంటి మహోపకార్యాలు బట్టి దేవునికి స్తుతులు చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య యొక్క ప్రత్యేకమైన నాయన సమయంలో నీ పాద సన్నిధిని ఆశ్రయిస్తూ ఉన్నా. ఈ సమయంలో ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. గత వారమంతా కాచినందుకు నీకు వందనాలు. గత కాలమంతా మీరు నడిపించిన విధానాన్ని బట్టి
నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నీ రెక్కల చోటను భద్రపరిచారు, నీ ప్రేమను చూపించారు. అల్పులమైన అయోగ్యులమైన మమ్మలను నీ దయతో మమ్మల్ని కప్పారు ప్రభువా. నీకు స్తోత్రాలు. మా పట్ల చేసిన ప్రతి ఒక్క కార్యమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఏ పాటి వారమని నీ దయను చూపించి నేను అనేకమైనటువంటి నాయన శ్రమల్లో చిక్కబడి ఉన్నా మీరు నా పట్ల చూపించినటువంటి జాలిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. నాయన మీరు లేకపోతే మా జీవితాల్లో ప్రభా వెలుగులేదు తండ్రి. నాయన మా యందు ప్రభు కనికరం కలిగి ఆయన అనుక్షణము మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మా జీవితాలు నీకు సమర్పించుకుంటూ ఉన్నాం ప్రభా. నాయన నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చావు. నాయన ఈ లోకానికి ఎత్తించి మమ్మల్ని ప్రేమించి నాయన మా కొరకు మరణించి నాయన తిరిగి లేచి నాయన నీ రక్తము చేత మమ్మల్ని కొన్నావు ప్రభా. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. నాయన ఎవరైనా ఉన్నారా నీలాంటి వారు? నాయన మా కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరూ లేకపోగా మమ్మల్ని నిందించేవారే, కానీ నీ ఒక్కడివే మహోన్నతుడా, జాలిగల దేవా, ప్రేమగల తండ్రి. నాయన మమ్మలను నాయన రక్షించటానికి, నాయన చీకటి నుంచి వెలుగునకు నడిపించడానికి, నరకం నుంచి పరలోకానికి నడిపించడానికి మీరు చేసినటువంటి గొప్ప త్యాగమును బట్టి నీకు స్తోత్రాలు. ఆ త్యాగము వలన నాయన తండ్రితో సంధిని ఏర్పాటు చేసి నాయన మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. నాయన మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రక్షణ భాగ్యాన్ని జాగ్రత్తగా జార విడుచుకోకుండా ప్రభా నీ కొరకు జీవించు భాగ్యమును దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. సహాయం దయచేయండి. కూడా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు తీర్చండి. ఏమి కొదువయిందో వారి జీవితాల్లో ప్రతి కొదువును ప్రభా పోడ్చండి. నీకేది తక్కువ కాదని నీకు వాక్యం సెలవించిన రీతిగా సమస్తము సమృద్ధిని వారికి అనుగ్రహించండి. కూర్చుని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని తోడేండి నడిపించి మన అధికారం కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందామా? అందరూ కూడా కూర్చుందాం. అందరికీ వందనాలు. రాత్రికాల సమయంలో మరి వాచ్ నైట్ సర్వీస్ చేసాం. మీలో అనేకులు మరి వాచ్ నైట్ సర్వీస్ చేసినప్పుడు మా మధ్యలోనికి వచ్చారు. చాలా సంతోషమైంది. ముఖ్యంగా యవనస్తులు ఎంతగానో సహకరించారు. ప్రతి ఒక్క యవనస్తుడు యవనస్తురాలకు కూడా ప్రత్యేకమైనటువంటి మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వచ్చినటువంటి వారందరిని బట్టి కూడా దేవుని మహింపరుస్తూ ఉన్నాను. మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. దేవుడు మన కొరకు ఏం చేశాడు అని ఆలోచన చేస్తే, ఒక తండ్రట తన కుమారుణ్ణి పెంచుకుంటూ ఉన్నప్పుడు తన కుమారుడు పాడైపోతూ ఉన్నాడట. తండ్రి గివప్ చేయలా, వదిలిపెట్టలా. ఏం చేశాడంటే వీడిని ఎలాగైనా బాగు చేయాలి అని అనుకున్నాడట. అందుకని ఏం చేస్తున్నాడంటే వాడికి జ్ఞానం లేకపోయినా వాడికి తర్ఫీదు ఇస్తూ ట్యూషన్స్కి జాయిన్ చేస్తూ వాడికి ఎలాగైనా జ్ఞానం రావాలని ఎంతో ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ అవసరమైన ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నతమైనటువంటి పాఠశాలలో వేస్తూ ఎలాగైనా సరే ఎందుకు పనికిరాని తన కుమారుని ఎలాగైతే బాగు చేసుకోవటానికి ప్రయాసపడి మరి ఒక మంచి స్థితికి తీసుకొస్తాడో, తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క పోలికలో పుట్టినటువంటి
తన పోలికలో సృష్టించినటువంటి మనము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకుని మన యొక్క పాపము వలన మరణాన్ని సంపాదించుకొని మనము ఏమాత్రము యోగ్యత లేని వారంగా మనం జీవిస్తూ ఉండగా నరకానికి పాత్రులమై ఉంటూ ఉండగా దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను మనము సరిగ్గా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని దేవునికి దూరమైపోయినటువంటి మనల్నట తిరిగి దేవుని దగ్గరికి రప్పించుకోవటానికి, ఆ మరణం ద్వారాగా వచ్చేటువంటి ఆ నరకం, నిత్య మరణం నుంచి నిన్ను నన్ను దాటించటానికి ఇక్కడున్న లోకంలో ఉన్నటువంటి తండ్రి తన ధనాన్ని అంతటినీ ఖర్చు చేసి తన యొక్క బిడ్డని కాపాడుకుంటానికి ప్రయాసపడుతుంటే, పరలోకం ఉన్నటువంటి తండ్రి తన ప్రాణాన్ని మన కొరకు దారబోయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరు నశించిపోవటానికి ఇష్టం లేదు దేవునికి. అందుకని దేవుడు మరి మానవ రూపాన్ని దాల్చి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ రీతిగా వచ్చినటువంటి ప్రభువు మన యొక్క పాపాలన్నిటినీ కూడా తుడిచివేయటానికి తన రక్తాన్ని మన కొరకు దారబోసాడు. అంత గొప్ప దేవుడు ఈ యొక్క భూలోకానికి ఏతించినటువంటి ఆ శుభదినమే క్రిస్మస్ లాగా మనం జరిపించుకుంటున్నాం. ఈ రీతిగా క్రిస్మస్ని జరిపించుకుంటాం వలన అనేకులకు యేసుక్రీస్తు మానవాళ్ళందరి కొరకు కూడా జన్మించాడు, వారందరి కొరకు జన్మించాడు, వారి పాపం నుంచి విడుదల కలుగు చేశాడు అని మనం రాత్ర మరి ఈ ప్రాంతం అంతా తిరిగాం. వెళ్ళేటువంటి వారు వచ్చేటువంటి వారందరూ చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఒక ప్రశ్న, అదేంటంటే యేసు ప్రభు ఎవరో? వారికి వచ్చినటువంటి ఆ ఆలోచనలో నుంచే వారికి దేవుడు మరి మన ద్వారాగా జవాబులు అనుగ్రహిస్తాడు. వారు దేవుని వైపు చూస్తారు. ఏదో ఒక దినాన్ని వారు దేవుని తెలుసుకుంటారు. ప్రేమైనటువంటి వాళ్ళు ఆ రీతిగా తెలుసుకున్నటువంటి వారిని తిరిగి దేవుడు ఏం చేస్తాడంటే వారిని చక్కగా తన రక్తంలో కడుగుబడినటువంటి వారుగా చేసి వారిని దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి గమనించండి, మన జీవితాల్లో అట్టి త్యాగాన్ని చేసినటువంటి దేవుడు. ఈ లోకములో తండ్రులే ఎంతో గొప్ప గొప్ప త్యాగాలు చేయటానికి ప్రయాసపడతారు తమ బిడ్డల నిమిత్తం. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే తన ఒకగానో ఒక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఏమాత్రం ఆపకుండా సందేహించకుండా మన కోసం మరణించడానికి తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు. ఈ సత్యాన్ని తెలుసుకుని నువ్వు నేను ఏం చేయాలంటే దేవుని వైపు తిరగాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆ ప్రభు రక్తంలో కడుగుపడాలి, మనకు జీవితాలు సంపూర్తిగా సమర్పించుకోవాలి. పోయిన వారం చెప్పుకున్నాం కదా, నా పూర్ణాత్మతో, నా పూర్ణ శక్తితో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ వివేకముతో యెహోవాను ప్రేమించాలి. ప్రభు అయినటువంటి క్రీస్తుని మనం ప్రేమించి విధేయత చూపించి ఆయనలో ముందుకి కొనసాగేటువంటి వారంగా నువ్వు నేను ఉండాలని ప్రభు పేరట మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంకా చాలామంది రావాలి. రాత్ర పిల్లలు ముఖ్యంగా యవనస్తులు చాలామంది మాతో ఉన్నారు. అందుకని మరి లేట్ అవటం వల్ల ఏమో తెలియదు, కానీ చాలామంది రాలేదు. కానీ ప్రార్థనాపూర్వకంగా వారి కోసం వెయిట్ చేద్దాం. మరి సమయంలో మన మధ్యలో సేవకులు లూక్ మెర్పో గారు మన మధ్యలో ఉన్నారు. అదే రీతిగా పాస్టర్ లెనిన్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, వారి యొక్క ప్రయాస ఎలా ఏంటంటే మన సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభువుని పూర్తిగా అర్థం చేసుకోవాలని, ఆయన ప్రణాళికలు అర్థం చేసుకోవాలని, వాక్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు కానీ ప్రామిసెస్ కానీ ఇవన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయని వారు ఎంతో మరి దాన్ని అధ్యయనం చేసి దాని గురించి రీసెర్చ్ చేసి వారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి శ్రద్ధగా వినటానికి మన యొక్క చెవులు తెరుచుకొని వినాలి. ఈ ముంబై వెళ్ళేటప్పుడంట మధ్యలో పూణే అనే ఒక ప్లేస్ దొరుకుతుంది, కనబడుతుందట.
ఈ ట్రైన్ ఏం చేద్దంటే ఒక కోణం నుంచి అది ఆ కొండల్లో నుంచి దూరి అలాగ వెళ్తూ వెళ్తూ ఎప్పుడుకో ఇంకొక గుహలో నుంచి బయటకు వస్తుందట. అంటే మనం వినేటువంటి వాక్యం ఇక్కడి నుంచి విని ఇక్కడి నుంచి వదిలేసేలాగా కాకుండా మనం జాగ్రత్తగా దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? మన హృదయంలో పెట్టుకుంటే సరిపోద్దా? ఆ వాక్యానుసారంగా మనం జీవించి దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి మన జీవితాలు ఉన్నప్పుడు, దేవుడు మనల్ని బట్టి ఆనందించినప్పుడు మన కుటుంబంలో అభివృద్ధి, మన కుటుంబంలో ఆశీర్వాదం, మన కుటుంబీకులకి, మన యొక్క ఇంటికి రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దయచేసి మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినటానికి మరి మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందామా? తల్ల ఉంచి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ నమ్మకమైన యేసయ్య, కృపగలిగిన స్వామి, జ్యోతిర్మయుడా, నీ నామానికి వందనాలు తండ్రి. దినం ప్రభువా, నువ్వు నీ సందులో నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభువా. బిడ్డలు పాటలు పాడి నిన్ను గణపరిచి ఉన్నారు. దీవించి బలపరచండి. ఈ దినం నాయన వాక్యం చెప్తున్న దైవజనులు అభిషేకించి మా అందరితో కూడా మీరు మాట్లాడి నడిపించండి. పరిశుద్ధ ఆత్మ కార్యం జరగాలి ప్రభువా. ఇంకా నాయన మా సంఘ బిడ్డలు ఇంకా త్వరగా రావటానికి సహాయం చేయి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. రాత్రి కేవలం విషయంలో ప్రభువా, సువార్త విషయంలో ఎంతగానో సహాయం చేసావు. ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో వారందరూ కూడా రక్షించబడాలి. నీ యందు పడుతున్న ప్రయాస ఏది కూడా అర్థం అవటానికి వీల్లేదు. కాపాడి నడిపించండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడుకుని మరి వాక్యానికి సేవకులకు సమయం ఇద్దాం. Hello, check. Hello, check one. Hello. ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ప్రియ యేసునే వెంచితివి. ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున రక్త ప్రభావమునా నారోత హృదయమును నీ రక్త ప్రభావమునా నారోత హృదయమును పవిత్రపరచుము తండ్రి. ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి. ప్రతి పాపమును కడిగి ప్రియ యేసునే వెంచితివి. ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ఆజాగరూఢుడనైతి
స్థితివే ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే చేరితి నీదు దారి కోరి నడిపించుము చేరితి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నోడునట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నోడునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా చిక్కాలు హాలు ఈ సమయంలో మరి లోక్ మిరప గారిని ఆహ్వానందం అందరం కూడా. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున అతని పరిశుద్ధ దినాన నీ సన్నిధానంలో మమ్మల్ని చేర్చినందుకు ప్రభా సజీవ లెక్కల్లో మమ్మల్ని అతని ఎంపిక చేసుకుని నీ కృపను సమృద్ధిగా మా జీవితాల్లో కుమ్మరించినందుకు వందనాలు. అయ్యా, నీ సన్నిధి చేరిన నీ బిడ్డలతో నీ దాసుని మరుగుపరిచి మాట్లాడి ప్రభా నిన్ను అతని ప్రభా అర్థం చేసుకోవడానికి కావలసిన పరిశుద్ధాత్మ జ్ఞానమును, నిన్ను వెంబడించడానికి అతనికి కావలసినటువంటి స్థిరమైన మనస్సును, అతని విశ్వాసమును మా హృదయంలో పుట్టించి నీకు ఇష్టలుగా అతని భూమి మీద జీవించి పరలోకంలో నీతో నిత్యం ఉండినట్లు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావం నీకు ఆపాదించి క్రీస్తునామను బ్రతిమలాడి వేడుకునిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. Christmas is an occasion where which people all around the world are celebrating today. ఈ దినాన క్రిస్మస్ అనేటువంటి ఒక సందర్భాన్ని ఒక పండుగలాగా ప్రపంచం అంతా కూడా జరుపుకుంటా ఉన్నారు. Of course, it's an exciting time. వాస్తవానికి ఇది చాలా ఉత్సాహకరమైనటువంటి సమయం. And it's not just a time of
say, worldly excitement, ఈ లోకానుసారమైనటువంటి సంతోషించేటువంటి పండుగ లాంటిది కాదు ఇది. but if someone who has been struggling in life, perhaps with say for example, maybe living in prison or maybe somewhere underground like a Jewish people today, you know, and looking for a light to see which they had not seen for more than 2.5 months. ఈ క్రిస్మస్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక జైల్లో ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో, లేదంటే ప్రస్తుతం హమాస్ వాళ్ళు బందీలుగా పట్టుకుపోయిన యూదులు ఆ కింద స్వరంగాల్లో బ్రతుకుతూ ఉన్నారు కదా, వాళ్ళు వెలుగును చూడటానికి ఎంతగా తాపత్రయపడతారో ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోగలం. To understand the value of the Savior or the salvation, you have to be you have to be in a situation where you are so helpless and you long for something and you're not able to get it. You long to be delivered, but you're not being delivered. నువ్వు చాలా కాలంగా నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఎక్కడో బందీగానో లేదంటే ఏ సహాయం అందని నిస్సహాయ స్థితిలోనూ ఉండిపోతే అప్పుడు మాత్రమే మనకు రక్షణ గురించి రక్షకుని గురించిన పూర్తి అవగాహన కలుగుతుంది. It's a great joy when the news was heard by many people when it was brought by angel Gabriel. దేవదూత అయినటువంటి గాబ్రియేల్ ద్వారా ఒక సంతోషకరమైన వర్తమానము వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అది ఎంతో ఆనందాన్ని కలగజేసింది. People were literally living under darkness. ఆ సమయంలో ఆ యొక్క పరిస్థితుల్లో ప్రజలు నిజంగానే చీకటిలో బందీలుగా బ్రతుకుతా ఉన్నారు. Under the powers of Satan. సాతాను యొక్క బంధకాల్లో సాతాను యొక్క ఆ ప్రభావంలో బ్రతుకుతా ఉన్నారు. Not just a group of people, not just a nation, but the entire world is living under the darkness of the devil. ఏదో ఒక దేశమో లేదా కొంతమంది ప్రజలు మాత్రమే కాదు, పూర్తిగా ప్రపంచం అంతా కూడా సాతాను యొక్క బంధకాల్లో చీకటిలో ఉంది ఆ దినాల్లో. Because according to the scriptures, that 2 Corinthians chapter 4 verse 4, it says that the god of this world is the devil. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని అనుసరించి ఈ లోక సంబంధమైనటువంటి దేవతగా యుగ సంబంధమైన దేవతగా అపవాదిని చెప్తూ ఉన్నాడు. It is that darkness, it is that devil who is the god of this world, causing blindness to the entire human race. ఆ యొక్క చీకటి లేదా చీకటి సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి సాతాను సమస్త మానవాళికి గుడ్డితనాన్ని కలగజేస్తా ఉన్నాడు. In the blindness, people are not in the darkness and blindness. People are not able to see the way to God. కాబట్టి ఆ చీకట్లో ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ బంధకంలో ఆ గుడ్డితనంలో మనుషులు దేవుని చేరే మార్గాన్ని చూడలేకపోతా ఉన్నారు. Of course, you know, like if you are sleeping and the current is off and you're looking for something and you won't be able to find it, you won't be able to find a way to the object you are trying to reach. ఒకవేళ మీరు నిద్రపోతా ఉన్నారు, ఆ సమయంలో కరెంట్ పోయింది, మీకు ఏదైనా వస్తువు కావాలని లేచి మీరు తీసుకోవాలంటే చుట్టూ ఉన్న చీకటిని బట్టి మీరు ఏం కావాలో దాని దగ్గరికి వెళ్ళలేరు, దాన్ని తీసుకోలేరు. In order to find something, in order to find something, you need to have a light to search for. కాబట్టి నువ్వు ఏదైనా తీసుకోవాలంటే లేదన్నా దేనైనా సంపాదించుకోవాలంటే మీకు దాన్ని కనుగొనడానికి కావాల్సినటువంటి వెలుగు అవసరం. So if the entire world is under the forces of darkness, under the darkness of the devil, కానీ భూప్రపంచం అంతా కూడా చీకటితోనూ సాతాను వల్ల కలిగినటువంటి గుడ్డితనంలోనూ నింపబడి ఉన్నందున people didn't know who to look for happiness, peace and joy. మనుషులకి ఎవరి ద్వారా సంతోషము, ఎవరి ద్వారా ఆనందము, విడుదల కలుగుతో అర్థం కావట్లేదు. So for example, turn with me to first epistle of John chapter 5. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. So there it says in verse 19, we know that we are of God. No, verse
we know that we are of God, but the whole world lieth in wickedness. 19వ యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనం చదివితే లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదుము అనే మాట రాయబడింది. So the entire world is under the powers of darkness. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా సాతాను సంబంధమైనటువంటి చీకటిలో మగ్గిపోతా ఉంది. So in the darkness, people are not able to find what they're looking for. కాబట్టి ఆ చీకటిలో మనుషులకు తనకు అవసరమైనది ఏదో కనుగొనలేకపోతా ఉన్నారు. Like I've been giving an example of Pandit Ramabai. నేను ఒక ఉదాహరణ మీకు చెప్పున్నాను. పండిత్ రమాబాయి అనే ఆవిడ గురించి. She's a Brahmin convert. ఆమె బ్రాహ్మణ కులం నుంచి ప్రభువుని నమ్ముకుంది. She memorized a lot of sacred scriptures in her youth. ఆమె యొక్క యవన దశలో వేదాల్లో నుంచి అనేకమైనటువంటి ఆ శ్లోకాలని ఆవిడ జ్ఞాపకం చేసుకుంది. People, like when they knew her and her capacity to learn, the amount of sacred scriptures. ఆ ప్రజలందరూ కూడా ఆమె నేర్చుకున్న ఆ శ్లోకాలను బట్టి, చాలా శ్లోకాలు నేర్చుకున్న దాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఆమెను గుర్తించారు. So she was looking for something, searching for something, and to satisfy her soul and to find a way to God. కానీ వాస్తవానికి ఆవిడ తన యొక్క జీవితంలో సంతృప్తి సంపాదించుకోవడానికి, దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఆమె వెతుకులాటలో ఉంది. To find something. ఆవిడకి ఏదో ఒక అవసరం, దాన్ని ఎత్తుకుంటా ఉంది. To find something in darkness. కానీ ఆవిడ చీకట్లో ఆ విషయాలను వెతుకుతా ఉంది. So to find something in darkness, you don't need darkness. కానీ వాస్తవానికి ఏంటంటే చీకట్లో మనకి ఏదైనా వెతుక్కోవాలంటే మనకి చీకటి కాదు అవసరమైంది. So what do you need? చీకట్లో దేన్ని వెతకాలంటే మనకి ఏం అవసరం? If you're looking for something to find in darkness, you don't need darkness. చీకట్లో మనం దేనన్నా వెతుకులాడుతున్నాం అనుకోండి, దాన్ని సంపాదించుకోవడానికి మళ్ళా మనం చీకటిని తీసుకురాకూడదు. So we don't need darkness. దానికి మనకు చీకటి అవసరం లేదు. We need something other than darkness to find something. మనం చీకట్లో ఏదైనా వస్తువుని పట్టుకోవాలంటే లేదా తీసుకోవాలంటే చీకటికి బదులుగా మనకి ఏదో కావాలి. So Pandit Ramabai looking for something in darkness. కాబట్టి పండిత్ రమాబాయి గారు ఏదో ఒక విషయాన్ని, తనకు కావలసినటువంటి విషయాన్ని వెతుకుతా ఉంది చీకట్లో. So by memorizing sacred scriptures. ఆవిడ దానికి చేంజ్ చేసిందంటే వేదాల్లో నుంచి అనేక శ్లోకాలని ఆవిడ నేర్చుకుంది. And looking for ways and means to satisfy her life and find a way to meaningful life. తన జీవితం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవడానికి, ఆ జీవితంలో తనకు కావలసిన దాన్ని పొందుకోవడానికి ఆవిడ చీకట్లో వెతుకులాడుతూ ఉంది. She was even given a title called Pandit by the group of Pandits in Calcutta. కలకత్తాలోని కొంతమంది పండితుల ద్వారా ఆమె యొక్క జ్ఞానాన్ని బట్టి ఆమెకి పండిత్ అనేటువంటి ఒక బిరుదును కూడా ఇచ్చారు వాళ్ళు. Because they marveled at her capacity to learn so many sacred scriptures. వేదాల్లో నుంచి అన్ని శ్లోకాలు ఆవిడ గుర్తుపెట్టుకోవడాన్ని చూసి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. Her godliness. అంతే మాత్రం కాకుండా ఆవిడకు ఉన్నటువంటి దైవ భక్తిని Her బట్టి కూడా, fear of God. దేవునికి ఆవిడ ఎంత భయపడుతుందో దాన్ని బట్టి కూడా, Her sincerity in seeking for something. ఆవిడ దేన్నైతే వెతుకుతుందో ఆ విషయంలో ఆవిడ ఎంత నమ్మకస్తురాలుగా ఉందో దాన్ని బట్టి కూడా. So they marveled. కాబట్టి వారు చాలా ఆశ్చర్యపోయారు. But in the end, she could not find something that she was looking for. కానీ వాస్తవానికి ఆవిడ తన జీవితంలో దేన్ని ఎదుగుతుందో దాన్ని సంపాదించుకోలేకపోయింది. She kept on looking and looking. But if you keep on searching for something in the darkness, you will not find something in the darkness. ఆవిడ తన జీవితాంతం కూడా చాలా వరకు ఈ విషయాలను వెతుకుతూనే ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే ఆమె వెలుగులో కాక చీకట్లో వెతుకుతా ఉంది. చీకట్లో వెతికితే ఆమెకి ఏమి దొరకదు, మనకు కూడా ఏమి దొరకదు. So if you are looking for something and you need a light to find that something. కాబట్టి నువ్వు దేన్నైనా ఎదుగుతా ఉంటే దాన్ని సంపాదించుకోవడానికి చీకట్లో మనం వెలుగులో వెతకాలి. So finally Pandit Ramabai, she found that light. ఆ చిట్ట చివరికి ఆవిడకి ఆ వెలుగేంటో తెలిసి వచ్చింది. One day she was reading John's Gospel chapter 4. ఒక దినాన ఆమె ఈ యొక్క యోహాను సువార్తలో 4వ అధ్యాయాన్ని చదువుతా ఉంది. She was reading about a Samaritan woman. ఆమె ఒక సమరయ స్త్రీ గురించినటువంటి సమాచారాన్ని చదివింది అక్కడ. As she was looking for something, ఆమె ఏదో ఒక విషయాన్ని వెతుకుతూ ఉన్నది. and which she was able to find it by meeting Jesus face to face. ఆ యొక్క సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు ఆమెకు అవసరమైనది ఏదో అక్కడ ఆమెకు అనుగ్రహించబడటం ఈవిడ కనుగొంది. Turn with me to John's Gospel chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని మనం ఒకసారి తీద్దాం. It's a woman's
Samaritan woman's encounter with Jesus. అక్కడ సమరయ స్త్రీ అనే ఒక ఆవిడ యేసుక్రీస్తు ప్రభు వారితో కలుసుకోవడం పరిచయం అయ్యే సందర్భం అది. So she was looking for something. ఆవిడ ఒక విషయాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. Samaritan woman looking for something. సమరయ స్త్రీ ఒక విషయాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. She was looking, for something in different places. ఆమె చాలా స్థలాల్లో ఆమెకు అవసరమైన దాని గురించి వెతుకులాటలో ఉంది సమరయ స్త్రీ. But she was not able to find it. కానీ ఆమెకి ఏది అవసరమో అది కనుగొనలేకపోయింది. And one day she came to a well. ఒక దినాన ఆవిడ ఒక బావి దగ్గరికి వచ్చింది. It's known as Jacob's well. ఆ యాకోబు బావి అని పిలువబడే ఆ బావి దగ్గరికి వచ్చింది. Jesus never met her. యేసుక్రీస్తు ప్రభు వారు అంతకు ముందు ఆవిడ అసలు కలుసుకోలేదు. But she knew her because he is the one who brought her into the world. కానీ ఆయనకు ఆవిడ ముందే తెలుసు, ఎందుకంటే ఆయనే ఆవిడని లోకంలోనికి తీసుకుని వచ్చింది. Because the Bible says that he is the one who formed each one of us in our mother's womb. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే తల్లి గర్భంలో మనను ఆయన తన చేతులతో రూపించాడు అని. And he also knows the heart of every man and what was in heart of man. ఆయనకు మానవ హృదయంలో ఏముందో ఆ ఆలోచనలు ఏంటో కూడా ఆయనకు తెలుసు. He knows what the Samaritan woman was going through. ఆ సమరయ స్త్రీ యొక్క జీవితంలో ఏం జరుగుతా ఉందో ఆయనకు పూర్తిగా తెలుసు. He knew what she was searching for. ఆమె దేని నిమిత్తము వెతుకులాటలో ఉందో కూడా ఆయనకు తెలుసు. So therefore Jesus purposed to go to that place. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్థలానికి వెళ్ళి ఆమెను కలుసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. So whenever God has to do something, when God knows something you are looking for, searching for, దేవుడు మన జీవితాల్లో మనము ఏదో ఒక విషయం గురించి వెతుకులాటలో ఉన్నామని అర్థం చేసుకున్నప్పుడు, if you are sincere about it, దాని నిమిత్తము మీరు నిశ్చయంగా నమ్మకంగా ఉంటే, if you are sincerely looking for God's blessing in your life, నీవు నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు నమ్మకంగా if వెతుకులాటలో you are ఉంటే, sincerely having family prayers in your home, నీ యొక్క గృహంలో నీవు నమ్మకంగా కుటుంబ ప్రార్థనలు జరిగించుకుంటా ఉంటే, if you are sincerely giving praise and honor, glory to God for giving you the life and meeting your needs and strength, taking care of you, watching over you, ఈ జీవితాన్ని మీకు అనుగ్రహించినందుకు, మీ అవసరాలన్నీ తీరుస్తున్నందుకు, నిత్యము నిన్ను కాపాడుతున్నందుకు, నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తున్నందుకు నువ్వు దేవునికి నిజముగానే హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తా ఉంటే, He recognizes you. అప్పుడు ఆయన మనల్ని గుర్తిస్తాడు. He takes notice of you. దాని నిమిత్తమైనటువంటి విషయాన్ని దేవుడు మనసులో ఉంచుకుంటాడు. Then he would determine, he would purpose to come to you, meet all the needs for the things that you've been praying for. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు నమ్మకంగా అలా చేస్తున్నప్పుడు నీ అవసరాలన్నీ తీర్చడానికి ఆయన నిర్ణయించుకుని నిన్ను కలుసుకుంటాడు. So like for example, when Zechariah was praying in the Lord's temple, చూడండి, జకరియా అనే వ్యక్తి ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, like his wife Elizabeth was barren woman. ఆ సమయంలో అతని యొక్క భార్య అయినటువంటి ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది. So it was a shameful thing for a woman not be able to bear fruit. ఎవరైనా స్త్రీ పిల్లల్ని కనలేకపోతే ఆవిడ సమాజంలో ఎంతో అవమానం గురవుతుంది. Perhaps they had prayed for a long time. వారు ఈ నిమిత్తమై చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉండి ఉండొచ్చు. Finally God sent angel Gabriel while Zechariah was performing his priestly duties in the temple. ఆ యాజకత్వ ధర్మాన్ని జకరియా నిర్వర్తిస్తున్నప్పుడు చివరికి దేవుడు తన యొక్క దేవదూతను పంపి అతనితో మాట్లాడాడు. Can you imagine an angel of God, Gabriel, and coming personally to Zechariah saying, your prayers have been answered? మీరు ఎప్పుడైనా ఊహించగలరా, దేవుని యొక్క దేవదూత అయిన గాబ్రియేలు ఒక వ్యక్తి దగ్గరికి అక్కడ యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్న జకరియా దగ్గరికి వచ్చి నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు అని చెప్పడం మీరు ఊహించగలరా? What a glorious thing that is. అది ఎంత అద్భుతమైనటువంటి For a మహిమకరమైన విషయం. mighty God to send his angel to a person, individual person, taking notice of you and saying your prayers have been answered. సో మీరు ఊహించండి, సర్వశక్తి కలిగిన దేవుడు ఒక వ్యక్తి యొక్క ప్రార్థనలను ఆలకించి అతని అవసరాలు తీర్చడం కోసం తానే స్వయంగా తన దేవదూతని అతని దగ్గరికి పంపించడం. God had not answered Zechariah's prayers in his time.
జకరియా ఎప్పుడు కోరుకున్నాడో ఆ సమయంలో దేవుడు అతని యొక్క ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదు, but కానీ he answered his prayers in his time. దేవుడు తన సమయంలో జకరియా యొక్క ప్రార్థనలకు జవాబిచ్చాడు. So therefore, when you are looking for something, seeking for something, searching for something with a sincere heart, with an honest heart, God will respect you, honor you, and he will answer your prayers. కాబట్టి నమ్మకంగా దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు ఏదైనా విషయాన్ని ప్రభు దగ్గర వెతుకుతూ ఉంటే లేదా అడుగుతూ ఉంటే ఆయన ఖచ్చితంగా మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు దాన్ని అనుగ్రహిస్తాడు. So when the Samaritan woman came to, God knew, Jesus knew that she would come to that place to fetch water. నీటిని తోడుకోవడానికి ఆమె ఆ బావి దగ్గరికి వస్తుంది సమరయ స్త్రీ అని ప్రభు వారికి ముందే తెలుసు. So therefore he purposed to go there and meet her. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి ఆమెను కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ముందే. Can you imagine that Jesus even knew what time she would leave her house? మీరు ఎప్పుడైనా ఊహించగలరా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆవిడ ఎన్ని గంటలకి ఆవిడ ఇంటి దగ్గర నుంచి నీళ్లు తోడుకోవడానికి అక్కడికి వస్తుందో అని? Can you imagine that Jesus knew what time she would arrive to the place, what do we call it? The well. ఆవిడ మీరు అర్థం చేసుకోండి, ఆవిడ ఇంటి దగ్గర నుంచి ఎన్ని గంటలకు బయటకు వస్తుందో, ఆ బావి దగ్గరికి ఏ సమయానికి చేరుకుంటుందో, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు ముందే. So Jesus knew every particular of your life and of her life, of Samaritan woman's life. కాబట్టి సమరయ స్త్రీ జీవితంలో కానీ ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో కానీ ఏ సమయానికి మనం ఏం చేస్తామో ఎలా ఉంటామో ఆయనకి సమస్తం తెలుసు. It is foolishness for us to think that he doesn't know anything about me, he doesn't know what I'm going through in my life. కానీ చాలా సందర్భాల్లో మనం ఆయన నా జీవితంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు, నేనేం చేస్తున్నా ఆయనకు తెలియదు అని మనం అనుకుంటాం. అది మూర్ఖత్వం. So when calamities happen in our lives, మన జీవితాల్లో నానా విధమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులు ఎదురైనప్పుడు, when we face difficulties in our lives, మనం కష్టాలను మన బ్రతుకులో ఎదుర్కొంటున్నప్పుడు, when we are lacking something in our lives, లేదా మన జీవితంలో ఏదైనా కొదువ ఉన్నప్పుడు, we rather complain to God. మనం వెళ్ళి దేవుడి దగ్గర ఆయన ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. God, where is it? What happened to you? How come you don't answer my prayers? ప్రభువా ఏం జరుగుతా ఉంది, నా ప్రార్థనలు నా కష్టాలు నువ్వు ఎందుకు జవాబు ఇవ్వటం లేదు అని ప్రభు దగ్గర నేరారోపణ చేస్తాం. I think we would rather search our hearts దానికంటే బదులుగా మనం మన హృదయంలో పరిశీలన చేసుకుంటే మంచిది. instead of complaining to God. దేవుడి దగ్గరికి వెళ్ళి నానా విధాలుగా నేరం మోపడం కంటే, Instead of going to people, pray for me, pray for my kid, pray for my child, pray. లేదా మనుషుల దగ్గరికి వెళ్ళి లేదా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మా కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళ దగ్గర అడుక్కోకుండా, prayers are important. ప్రార్థనలు మరి చాలా ప్రాముఖ్యమైనవే, నేను కాదన్ను. But most of all, కానీ అన్నిటికంటే మిన్నగా your relationship with God is far more important than anything else in the world. దేవుడితో నీవు ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావో అనేది ప్రాముఖ్యమైనది ఈ ప్రపంచంలో. So if your relationship right with God through Christ by faith, విశ్వాసం ద్వారా క్రీస్తు ద్వారా మీ యొక్క సంబంధము దేవునితో సరిగ్గా ఉంటే, God will take care of you. దేవుడు ఖచ్చితంగా మీ గురించినటువంటి చింత కలిగి ఉంటాడు. God will bless your children. దేవుడు తప్పకుండా మిమ్మల్ని మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. There will not be violent children. పిల్లలు ఇక మీదట ఆ విధంగా అల్లరి చేసే వాళ్ళుగా There ఉండరు. will not be ungodly children. దైవ భయం లేని పిల్లలుగా ఉండరు వాళ్ళు. If your children are ungodly, ఒకవేళ మీ పిల్లలు దేవునికి భయపడిన వారుగా ఉంటే, if they are being violent, లేదు వాళ్ళ జీవితంలో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే, if they are not obeying you, వాడు నీకు విధేయత చూపకపోతే, you know whose fault it is? అది ఎవరి తప్పో తెలుసా? Whose fault is? ఎవరి తప్పు? That's it. Parents' fault. అది ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క తప్పే. Because God clearly says in Deuteronomy chapter 6 verse 7, when you rise, when you walk with your kids, you teach the word of God to your kids. When you wake up, when you sit down, when you walk, when you rise, you teach the word of God to from their childhood. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో, మీరు ఉదయం లేచినప్పుడు సాయంత్రం పండుకునేటప్పుడు దినమంతా కూడా మీరు మీ పిల్లలకి దేవుని గురించిన జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని మీరు నేర్పించాలి, బోధించాలి. If you don't do it, ఒకవేళ మీరు అలా చేయకపోతే, they become
violent people. వాళ్ళు ఖచ్చితంగా అల్లరిగా ఉండేవాళ్ళుగా ఉంటారు. They join with the wrong crowd వాళ్ళు తప్పుడు దుష్టులతో సహవాసం చేస్తారు. and they become very violent వారితో కలిసి వాళ్ళు చాలా గొడవలకు దిగుతారు. and they become drug addicts ఆ తర్వాత వాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు అవుతారు. and they will become alcoholics లేదా త్రాగుబోతులుగా మారిపోతారు. or gets involved in fights లేదా గొడవలకి లేదా జగడాలకు పోతారు. and eventually perhaps like somebody like prosecute him. లేదా ఆ విధంగా ఉన్నప్పుడు అతను నేరం చేసినప్పుడు ఒకవేళ అతను న్యాయస్థానానికి జైలుకి పోయే పరిస్థితి రావచ్చు. and maybe he will be cast into prison. అతన్ని తీసుకెళ్లి ఆ కారణాన్ని బట్టి జైల్లో కూడా వేయొచ్చు. would you as a parent మీరు వారికి తల్లిదండ్రులుగా would you like to see your son being in jail? మీరు మీ పిల్లల్ని జైల్లో పెట్టడం మీరు చూడాలనుకుంటున్నారా? would you like your son being a drug addict or alcoholic and drinking somewhere sleeping on the street, maybe somewhere where the place is dirty? లేదా మీ పిల్లల్ని తాగుబోతులుగానో లేదా మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళుగానో లేదా రోడ్డు మీద అన్ని తాగేసి మురికాల పక్కన చాలా అసహ్యంగా ఉన్న స్థలాల్లో పడిపోయి ఉంటాం మీరు చూడాలనుకుంటారా? As a boy, it is unheard of someone in this village committing suicide. ఒక చిన్న పిల్లలుగా ఈ యొక్క స్థలాల్లో మన ఊర్లో చిన్నపిల్లలైన వారు లేదా యవనస్తులైన వారు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారని వినటం ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. Most of you know that many young people are committing suicide today. మీ అందరికీ తెలుసు ఈ దినాల్లో ఎక్కువగా యవనస్తులే ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. Looking for something, ఎందుకంటే వాళ్ళు దేనికోసమో ఎదురు చూస్తా ఉన్నారు. finding a meaning and purpose for life. వారి జీవితానికి అర్థాన్ని వారు ఎందుకు బ్రతుకుతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం That చేస్తున్నారు. purpose and the meaning for life can only be found in Jesus. కానీ వాస్తవానికి మన జీవితం యొక్క అర్థము మన బ్రతుకులో ఉన్నటువంటి పరమార్థం యేసుతో ఉంటే మాత్రమే If అర్థమవుతుంది. you're not teaching your children, your babies from their childhood the word of God, he's going to be lost and lost eternally. ఒకవేళ మీరు మీ పిల్లలకు చిన్నతనం నుంచి దేవుని వాక్యాన్ని బోధించలేకపోతే ఆ విషయంలో గనుక మీరు తప్పిపోతే మీకు చాలా భయంకరమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. I think in that regard I am very proud. I mean, at least I don't know if I should say very proud, but I am proud before God, before the Lord, and before the world. నేను అయితే ఈ విషయంలో నేనైతే యేసు ప్రభునందు దేవుని యందు కొంచెం నా పిల్లల్ని బట్టి అతిశయించవచ్చు దేవుని, ఎందుకంటే వారిని అలాగ పెంచగలిగాను. So we have never missed one Sunday service. మా జీవిత కాలంలో ఇప్పటి వరకు ఒక్క ఆదివారపు ఆరాధనని మేము తప్పిపోలేదు To date, ఈ రోజు వరకు. if I had missed church service, then they would have missed it. ఒకవేళ ఎందుకంటే నేను ఒకవేళ సంఘానికి వెళ్ళకపోతే వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. But they went to Sunday school. కానీ వాళ్ళు సంఘానికి సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. I made sure they are in Sunday school every Sunday. ప్రతి ఆదివారము ఖచ్చితంగా వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళేలాగా నేను జాగ్రత్త తీసుకున్నాను. We had family prayers. కుటుంబ ప్రార్థనలు కూడా చేసుకున్నాం. Sometimes due to work, all of us were not home. మా పనులను బట్టి అందరం ఒకేసారి ఇంట్లో ఉండడం కుదరదు. So therefore, but we do have family prayers. కానీ మేము ఎలాగైనా వీలు చేసుకుని కుటుంబ ప్రార్థనలు చేసుకునేవాళ్ళం. But by the grace of God, కానీ దేవుని కృపను బట్టి all my children, అందరు నా పిల్లలందరూ they are walking in truth. వారు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. Can you say that as a parent? Can you say that? మీ తల్లిదండ్రులుగా మీరు అలాగ చెప్పగలరా? My children are walking in the truth. నా పిల్లలు దేవుని సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు అని చెప్పగలరా? My children go to church. నా పిల్లలు ప్రతిరోజు ప్రతి ఆదివారం సంఘానికి My వెళ్తారు. children involved in church services. ఈ సంఘ కార్యక్రమాలన్నిటిలోనూ నా పిల్లలు పాల్గొంటారు. They sing songs. వాళ్ళు పాటలు పాడతారు. They play music. వాళ్ళు కొన్ని వాయిద్యాలు వాయిస్తారు. They bring glory. They get involved in worship service. ఆరాధనలో పాల్గొని దేవుని మహిమపరుస్తారు. Can you say that? Do you have the testimony? మీరు మీ పిల్లల గురించి ఇటువంటి సాక్ష్యాన్ని చెప్పగలుగుతారా? Your life is going to come to an end pretty soon. చాలా తొందరగా మన జీవితాలు అంతమైపోతా My ఉన్నాయి. life is going to come to an end pretty soon. చాలా త్వరగా నా జీవితం కూడా అంతమైపోతుంది. What are you going to leave behind? మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు Having lived for 60 years. 60 సంవత్సరాలు బ్రతికి మన జీవితంలో చనిపోయి మన వెనక ఏమి Having lived వదలకుండా for 80 years. లేదా 80 సంవత్సరాలు బ్రతికి What are you leaving behind? మన జీవితంలో మన వెనక ఏం వదులుతున్నాం? A violent children? మన పాడైపోయిన పిల్లలనా? A drug addict?
addicts, లేదా తాగుబోతులైన వారిని, alcoholics. మత్తు పదార్థాలు తీసుకున్న A వాళ్ళని, guy comes home drinking and beating his wife. ఇంటికి బాగా తాగి వచ్చి తన భార్యను కొట్టే పిల్లలన తయారు చేసేది మనం. As father goes, so son goes. ఎందుకంటే తండ్రి ఏం చేస్తాడో వాడి వెనక పిల్లాడు కూడా అదే As చేస్తాడు. mother goes, so the daughter goes. ఆ తల్లి ఏం చేస్తుందో దాని వెనకనే ఆమె కూతురు కూడా If అలాగే you don't ఉంటుంది. go to church, she doesn't go to church. ఒకవేళ మీరు సంఘానికి రాకపోతే వాళ్ళు కూడా సంఘానికి If వెళ్ళరు. you don't go to church, he doesn't go to church. నువ్వు తండ్రి అయిన నువ్వు సంఘానికి రాకపోతే వాడు కూడా రాడు. If you don't have a family prayer, he won't have a family prayer when he's married. మీరు కుటుంబంలో కుటుంబ ప్రార్థనకి అలవాటు చేయకపోతే పెళ్ళైన తర్వాత వాడు కూడా కుటుంబ ప్రార్థనలు చేయడు. So here is a Samaritan woman looking for something, to find something in her life, but she could not. ఇక్కడ మనం చూసినట్లయితే సమరయ స్త్రీ తన జీవితంలో దేన్నో వెతుకులాడుతా ఉంది, దేన్నో పొందుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది, కానీ అది ఆమెకు దొరకటం లేదు. But she Samaritans have no relationship with the Jewish people. వాస్తవానికి సమరయులు యూదులతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉండేవాళ్ళు కాదు. It's like in our country, it's a caste system. మన దేశంలో ఎలాగుంటుందంటే కుల వ్యవస్థ ఎలా ఉందో అలాగా. It's like for a Brahmin coming and asking a Madiga guy, give me something to drink. ఒక బ్రాహ్మణుడు వచ్చి మాదిగల దగ్గరికి వచ్చి ఏమంటే తాగటానికి ఏమన్నా ఇస్తారా అని ఇక్కడ అడగరు. You must understand that there is no caste system in the Bible. కానీ వాస్తవానికి బైబిల్ గ్రంథంలో ఎన్నడూ కూడా కుల వ్యవస్థ అనేది లేదు. God created all of us from Adam. Through Adam, we are all the descendants of Adam. దేవుడు మనలను ఆదాము అనే ఒక మనుషుని ద్వారా సమస్తమైనటువంటి జాతులను చేశాడు. మనం అందరం ఆదాము సంతానం. We are of the same blood. మనం అందరం కూడా ఒకే రక్త సంబంధికులు. We are all sinners. మనం అందరం పాపులం. We all need grace of God. మనందరికీ దేవుని కృప అవసరం. We all need to be saved. మనం అందరికీ మనందరం రక్షించబడాలి. For you to say like, hey, you're Kapu, you're Madiga, you're Mala, you're this, you're Paki, this and that, that is an insult to the Almighty God, the creator of heavens and earth. కాబట్టి మనం ఒకవేళ మన జీవితంలో కొంతమందిని చూసి మీరు కాపులు, లేదంటే మీరు పలానా మాదిగ వాళ్ళు, లేదా మీరు పలానా కులస్తులు అని వారిని ఆ కులం పేరుతో మాట్లాడుతూ ఉంటే మనల్ని సృష్టించిన దేవాది దేవునికి అది ఎంతో అవమానం. So here is a woman looking for something. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం, ఆవిడ దేనికోసం వెతుకులాడుతా ఉంది. Jesus knew her యేసు ప్రభువారికి ఆమె తెలుసు. because Jesus is the one who brought her into the world. ఎలా తెలుసు అంటే ఆయనే ఆమెని లోకానికి పంపించాడు తయారు చేసి. So just when she came to the well, ఆమె ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు Jesus also approached to the well. ఆమె ఆ యేసు ప్రభువారు కూడా ఆ బావి దగ్గరికి వచ్చాడు. As she was drawing water, ఆమె ఆ లోపల నుంచి బావిలో నుంచి నీళ్లు తోడుకుంటా ఉంది. the well is so deep, ఆ నూయి చాలా లోతుగా ఉంది. she had to really use all her strength to draw the water from the deep well. చాలా లోతుగా ఉన్న ఆ బావిలో నుంచి నీళ్లు తోడుకోవడానికి నెమ్మదిగా తన బలవంతం ఉపయోగించి లాగడానికి ప్రయత్నిస్తా ఉంది. As she was drawing water out of the well, ఆ యొక్క బావిలో నుంచి ఆమె నీళ్లు తోడుకుంటున్న సందర్భంలో as she was pouring that water from the bucket into her pot, తాను తీసుకొచ్చిన బకెట్ లో నుంచి నీళ్లు తోడి తీసుకొచ్చిన కడవలోకి ఆవిడ వంపుకుంటా ఉంది. Jesus comes to her. ఆ సమయంలో యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. అమ్మా, give me a drink of water. నాకు కొంచెం దాహంగా ఉంది, తాగడానికి నీళ్లు అని అడిగాడు. He looked tired. ఆయన అలసిపోయినట్టుగా కనపడుతున్నాడు. So and he did ask her for a reason, give me a drink of water. కాబట్టి ఆయన ఆ యొక్క దాహం ఇమ్మని అడగడానికి ఆయనకు దగ్గర ఒక కారణం ఉంది, ఆయన అలసిపోయాడు. So as he was talking to her about drink of water, ఆమెతో ఆయన ఈ యొక్క త్రాగునీటి కొరకు మాట్లాడుతున్న సందర్భంలో she was so surprised. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. You being a Jew, you're a Jew. నువ్వు యూదుడు కదా? I am a Samaritan woman. నేను సమరయురాల్ని. I'm a low caste person. నేను చాలా తక్కువ జాతికి చెందిన దాన్ని. But you are a high caste person. నువ్వు చాలా ఉన్నతమైన వర్గానికి చెందిన వాడివి. You being a Jew, how could you ask a Samaritan woman for a drink of water? నువ్వు యూదుడివై ఉండి సమరయురాలైన నన్ను దాహం ఇమ్మని అడుగుతున్నావేంటి అని అడిగింది. All that simply Jesus said was, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఇదే. if you knew who the person was that is asking you for a drink of water, ఇదిగో నిన్ను దాహం ఇమ్మని అడుగుతున్న నేను ఎవరినో గనక నీకు తెలుసుంటే, if only you knew who that is asking you for a drink of water, నిన్ను తాగడానికి కొంచెం నీళ్ళు ఇమ్మని అడుగుతున్నవాడు ఎవరో నీకు మాత్రం తెలుసుంటే, because she didn't know who he was.
కానీ వాస్తవానికి ఆవిడకి ఈయన ఎవరో తెలియదు. She knew him as a Jew, చూసి ఆవిడ యూదుడని ఆవిడ గుర్తుపట్టింది అంతే. but she didn't know that he was the Messiah. కానీ వాస్తవానికి ఆవిడకి ఈయనే రక్షకుడు యేసు అని తెలియదు. She didn't know he is the savior of the world. ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడన్న విషయం ఆవిడకి తెలియదు. Therefore Jesus said, if only you knew, lady, కాబట్టి స్త్రీ, నేను ఎవరినో నీకు తెలుసుంటే తప్ప you would have asked. నీవు ఈ విధంగా అడగవు. No, you would have asked. నేనెవరినో నీకు తెలుసుంటే తప్ప నువ్వు ఇలాగ అడుగుండేదానివి. నేను ఎవడో తెలుసుంటే I would have given you living waters. నువ్వు నన్ను అడుగుంటే నేను నీకు జీవజలాలు ఇచ్చేవాడిని. So finally she said, you look like a prophet. ఆవిడ చివరికి అంది, నువ్వు ఒక ప్రవక్తలాగా ఉన్నావే అంది. And then from there, then she came to learn that, you know, my parents, my grandparents, they used to say, you know, we have to worship in Jerusalem, we have to worship there and this, here. You know, we are waiting for Messiah to come to tell us where to worship, how to find God. కాబట్టి ఆవిడ మాట్లాడుతూ ఆ క్రమంలో ఉంది, మా పితరులు ఇలాగ చెప్పేవాళ్ళండి, మేము ఉన్నత స్థలానికి యెరూషలేములో కొండల మీదకి ఎక్కి ఆరాధన చేయాలి అని ఆ విషయాలన్నీ మాట్లాడుతూ ఆయనతో మా కొరకు ఒక రక్షకుడు వస్తాడని మేము అందరం ఎదురు చూస్తున్నాము, మా పితరులు చెప్పినట్లు అనే మాటలు మాట్లాడింది. And Jesus said, I am he who saith the Messiah. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మీరు వెతుకుచున్న ఆ యొక్క రక్షకుడైన మెస్సయాని నేనే అని చెప్పాడు. Jesus revealed himself, I am the Messiah that you are looking for. మీరు వెతుకుతున్న మెస్సయాని నేనే అని యేసే ఆవిడకి తెలియజెప్పాడు. I am the Messiah you've been waiting for. మీరు ఎదురు చూస్తున్నా, మీరు వెతుకులాడుతున్నటువంటి మెస్సయాని నేనే. How to tell you how to worship, where to worship and so forth. మీకు ఎక్కడ ఎలాగ ఆరాధన చేయాలో, ఎక్కడ ఆరాధన చేయాలో ఇవన్నీ నేనే తెలియజేస్తానని చెప్పాడు ఆమెతో. See, had not God revealed himself, you and I would have known Christ today as our Lord and Savior. చూడండి, దేవుడే కదా మనందరికీ యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని, మనందరిని విమోచించడానికి వచ్చినవాడని తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఆయనే కదా. That's what Christmas is all about. వాస్తవానికి క్రిస్మస్ అంటే అదే కదా. Human race groping in darkness, మానవాళ్ళంతా కూడా చీకట్లో మగ్గిపోతున్నప్పుడు, looking for truth, వారు సత్యానికి కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, and following, having religions, వారు ఆ సత్యం కొరకు ఎదురు చూస్తూ మతాల ఉచ్చులో పడిపోయినప్పుడు, trying to do some good works, మంచి పనులు చేసి పుణ్యం doing సంపాదించుకోవాలనుకుంటున్నారు, all kinds of things just to find truth, just to find God, just to find the way to peace. చేస్తున్న అన్ని పనులు కూడా సమాధానాన్ని సంపాదించుకోవడానికి, శాంతిని సంపాదించుకోవడానికి, సత్యమేమిటో తెలుసుకోవడానికి, రక్షించబడడానికి మన నానా విధమైన తెప్పలు పడుతున్నప్పుడు, In the midst of all these things that's going on in the world, ఈ లోకంలో ఈ విషయాలన్నీ జరుగుతూ ఉంటే దాంట్లో నుంచి ఒక విషయం జరుగుతూ ఉంది. glory to God, the angel Gabriel brought good news to the shepherds. ఇదిగో చూడండి, దేవునికి మహిమ కలిగించే విధంగా ఆ యొక్క గొర్రెల కాపరుల యొద్దకు ఈ యొక్క గాబ్రియల్ దేవదూత ఒక గొప్ప సంతోషకరమైన వర్తమానం తెచ్చింది. Behold, I bring unto you ఇదిగో నేను మీ కొరకు ఒక శుభవర్తమానం తెచ్చాను. glad tidings. అది చాలా మంచి వార్త. అది What is the glad tidings? మరి అలా ఆ మంచి వార్త ఏమై ఉంటది? For unto you. మీ కొరకు. He didn't say for the world. ఆయన ప్రపంచం అంతటి కొరకు అని చెప్పడం For లేదు. unto you. మీ కొరకే అని చెప్తున్నాడు. Unto you. మీ కొరకే. Unto Samaritan woman. ఈ సమరయ స్త్రీ కొరకే. Unto Pandit Ramabai. ఆ పండిత రమాబాయి కొరకే. For unto you. అది ఇదే సమయంలో మీ కొరకు. Is born. ఈ ఒక వ్యక్తి పుట్టాడు. This day. ఈ రోజు. In the city of David. ఆ దావీదు పట్టణంలో. Who is this? ఆయన అలా పుట్టినవాడు ఎవరు? Savior of the world. ఆయన లోకానికి The రక్షకుడు. Messiah. ఆయనే రక్షకుడు. And as soon as Jesus revealed himself that he was the Messiah, చూడండి, ఆవిడ నేనే యేసునని ఆమెకు ఆయన చెప్పకపోతే, can you imagine the excitement the Samaritan woman had? వాస్తవానికి ఆ నేనే రక్షకుడని చెప్పి ఉండకపోతే ఆవిడకి అంత సంతోషం కలిగేదా? So because when Messiah revealed himself, యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు, that he was the Messiah that she be looking for, ఆమె ఎదురు చూస్తున్న రక్షకుడు తానేనని ఆమెతో ఆయన చెప్పినప్పుడు, can you imagine the excitement she had? ఆవిడ కలిగినటువంటి సంతోషం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోగలరా? Perhaps had only one pot she had to carry the water. చూడండి, ఆవిడ ఒక చిన్న కడవను తీసుకుని ఆ కుండను తీసుకుని వచ్చింది, ఆ నీళ్లు She తీసుకెళ్ళి left it there by the well. ఆవిడ ఏం చేసిందంటే తీసుకొచ్చి ఆ కుండ అక్కడే వదిలేసింది. Unafraid of somebody stealing it. అసలు దాన్ని ఎవడైనా పట్టుకుపోతాడని భయమే లేకుండా పోయింది. So with all the excitement, ఆ యొక్క సంతోషంలో she ran into the village. ఆవిడ గ్రామంలోకి She పరిగెత్తిపోయింది. tells everybody, అందరికి ఈ విధంగా hey, చెప్తా ఉంది, come and see. వచ్చి నాతో వచ్చి The చూడండి, Messiah we've been looking for. మనం ఎదురు చూస్తున్న రక్షకుడు వచ్చాడు. I found
him. నేను ఆయన కనుగొన్నాను. He revealed everything that I did in my life. నా జీవితంలో నేను చేసినవన్నీ ఆయన నాతో Is చూపించాడు. he not the Christ? ఆయన తప్పకుండా క్రీస్తు అయి She ఉంటాడు. was so affirmative in her body, in her heart. Within that moment, she was so transformed in her life that she was so convinced he is the Messiah, he is the Christ. I met him, he is my savior. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆవిడకి ఈ విషయాన్ని తెలియజెప్పాడో తన హృదయం నందు నిశ్చయించుకున్నదై స్థిరమైన నమ్మకం కలిగిందై ఆవిడ ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు, మనం ఎదురు చూస్తున్న వాడనే గొప్ప నమ్మకంతో వెళ్ళి ఆ విషయాన్ని వారితో చెప్పింది. When Pandit Ramabai read this portion of the scripture, ఈ సందర్భాన్ని రమాబాయి గారు చదివినప్పుడు she was so convinced ఆమె కూడా ఈ విధంగా ఒప్పింపబడింది. that Jesus not only the savior of the world, but he respects women. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడు మాత్రమే కాదు, ఆయన స్త్రీలను ఎంతో గౌరవించేవాడు అని అర్థం చేసుకుంది. Because she was, according to her history, she was oppressed, she was looked down all the time. ఎందుకంటే ఆమె తన జీవితంలో తన చుట్టూ ఉన్న వారి వల్ల ఎంతో నీచంగా చూడబడింది. The culture itself. ఎందుకంటే ఆ దినాల్లో మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను బట్టి ఆడవాళ్ళని చాలా తక్కువగా చూసేవాళ్ళు కదా. అలాంటి సందర్భంలో పండిత రమాబాయిని కూడా చాలా మంది చాలా తక్కువగా చూశారు, ఆవిడని ఎంతో ఇబ్బంది పెట్టారు. And she said, Jesus is the one who gave me life. Jesus is the one who gave me, like my identity and told me who I am. I am a person. I am being created by God. కాబట్టి ఆ సందర్భంలో ఈ వాక్యాన్ని చదివిన ఆవిడికి ఒక విషయం అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే స్త్రీనిగా గౌరవించాడని, తనకు కూడా ఒక ఐడెంటిటీని, తనకు కూడా ఒక గుర్తింపుని అనుగ్రహించాడని, ఆయనలోనే తనకు రక్షణ సంతోషం ఉందని ఆవిడ జ్ఞాపకం చేసుకుని అందరికీ చెప్పగలిగింది. And in his sight there is no difference between woman and man. ఎందుకంటే దేవుని యొక్క దృష్టిలో స్త్రీకి పురుషుడికి ఏ భేదము లేదు. Every person is important to God. దేవునికి వ్యక్తిగతంగా అందరూ చాలా ప్రాముఖ్యులే. You may be Paki, you may be Mala, you may be Madiga, you may be Kapu, Raju. There is no difference. There is no respect of person in the sight of God. కాబట్టి మనం పాకి వాళ్ళంగా ఉన్నా, లేదంటే మాదిగలుగా ఉన్నా, కాపులుగా ఉన్నా, మాలలుగా ఉన్నా, మీరు ఏ కులస్తులని చెప్పుకోవాల్సి వచ్చినా దేవుని దృష్టిలో ఈ కులమైన సంబంధమైన ఏ భేదము లేదు. మీరందరూ ఆయన బిడ్డలే. So therefore, ఆ కారణం చేత Samaritan woman looking for something in darkness. కాబట్టి చీకట్లో ఆవిడ దేనికోసమో వెతుక్కుంటా ఉంది ఆ సమరయ స్త్రీ. And Pandit Ramabai looking for something in darkness. పండిత రమాబాయి కూడా ఈ యొక్క ఆవిడ ఇలాగనే తన జీవితంలో దేన్నో వెతుకులాడుతా ఉంది. To find something in darkness, చీకట్లో దేన్నో సంపాదించుకోవడానికి ప్రయత్నించేటప్పుడు darkness is not going to help you. ఆ చీకటి నీకు దాన్ని సంపాదించుకోవడానికి ఏమాత్రం సహాయం చేయదు. What we need is మీకు అవసరమైంది ఏంటంటే the light. మీకు చీకట్లో దేనైనా ఎత్తుకోవాలంటే వెలుగు కావాలి. In your room, if you lost something, you need light. ఒక గదిలో నీకు ఏదైనా వెతుకులాట నీకు ఏదైనా నువ్వు దేనైనా వెతుక్కోవాలంటే వెలుగు కావాలి. You will open the windows. దానికోసం నువ్వు కిటికీలు తెరవాలి, Switch on the light. లేదా లైట్ వేసుకోవాలి. Or whatever something that you need light to find something. మీరు ఏది వెతుక్కోవాలన్నా వెతుకులాడాలన్నా మీకు వెలుతురు కావాలి. What is that in first epistle of John, chapter 1? మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము In verse 5. ఐదవ వచనాన్ని చూస్తే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. So ఆయన God is the light. ఇక్కడ రాయబడింది దేవుడు వెలుగై ఉన్నాడు. God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. He came into the world to give light to those dwelling, living under the forces of darkness. ఆయన ఈ లోకానికి చీకట్లో మగ్గిపోతున్న వారిని వెదికి రక్షించడానికి వచ్చాడు. As we read in first epistle of John, chapter 5, verse 19, the entire world is under darkness. మనం చదివినట్లుగా 5వ అధ్యాయము 19వ వచనంలో లోకమంతా కూడా దుష్టిలో ఉన్నది. Under darkness, under the powers of the evil one. ఈ లోకమంతా కూడా ఈ సాతాను సంబంధమైనటువంటి అంధకారములో దాని యొక్క ప్రభావంలో ఉంది. The evil one is full of darkness. ఈ యొక్క సాతాను అనేవాడు పూర్తి చీకటితో నింపబడి ఉంటాడు. So, but in this world, since it is being full of darkness, you cannot find the truth. You cannot know the truth. కాబట్టి ఈ చీకటి నిండినటువంటి ఈ లోకంలో నీవు సత్యాన్ని కనుగొనలేవు.
So therefore, in order to find the truth, ఆ విధంగా నువ్వు సత్యాన్ని కనుగొనడానికి we need light. మనకి వెలుతురు కావాలి. So Jesus said, I am the light of the world. కాబట్టి యేసు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. No, like I was sharing to the little children in the school the other day. నేను ఇంతకు ముందు పిల్లలతో ఈ విషయాలను పంచుకుంటా ఉన్నాను. As I observed, the parents are bringing, their carriage. Yes, that's what you call it. మనం పిల్లలకి భోజనం తీసుకొచ్చి ఒక క్యారేజ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని స్కూల్కి తీసుకొస్తా ఉన్నారు వాళ్ళు. So in every bag I noticed something. ప్రతి తీసుకొచ్చినటువంటి ప్రతి బ్యాగ్లోనూ నేను కొన్ని విషయాలను గుర్తించాను. There are 2 items in every bag. 2 పదార్థాలు ప్రతి బాక్స్లో ప్రతి బ్యాగ్లోనూ ఉన్నాయి. One is like a little box with rice and curry. ఒకటేంటంటే ఒక చిన్న టిఫిన్ బాక్స్ ఉంది, దాంట్లో అన్నం కూర ఉన్నాయి. Then next to it is a bottle with water. దాని పక్కనే ఒక వాటర్ బాటిల్ ఉంది. These are the 2 essential ingredients for us to live. మనం జీవించడానికి ఈ ఆహారము నీళ్లు 2 చాలా అవసరం. That's what Jesus came to give. వాస్తవానికి దేవుడు కూడా వాటినే ఇవ్వడానికి వచ్చాడు. So if the bread and water needed for the physical body, ఈ శరీరానికి ఆహారము నీళ్లు ఎంత అవసరమో, but for also for the spiritual body, you need spiritual bread, spiritual drink. మన ఆత్మీయ జీవితానికి కూడా ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైనటువంటి పానీయము అవసరం. That's what Jesus gave to this Samaritan woman. ఈ సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చింది అవే. If you had asked me, I would have given you the living water. ఆయనతో ఏమన్నాడంటే, నువ్వు గనుక నన్ను అడిగినట్లయితే నీకు జీవజలాన్ని ఇచ్చే ఉండాలి. No, give me that water so I don't have to walk down here every day and fetch water. ఆవిడేమంటుందంటే, ప్రభా అలా అయితే నాకు ఆ నీళ్ళే ఇవ్వు, నేను ప్రతిరోజు వచ్చి ఇంత దూరం వచ్చి తోడుకోవాల్సి వస్తుంది, శ్రమ లేకుండా పోద్దంది. And Jesus did a miracle, and she received that living water, and the joy that bubbled out of her belly was so great she could contain her joy. ఆమె జీవితంలో దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. ఆమెకు దేవుడు జీవజలాన్ని అనుగ్రహించాడు. ఆ సందర్భాన్ని గుర్తించిన ఆమె యొక్క హృదయంలో నుంచి, ఆమె కడుపులో నుంచి ఎంత సంతోషం పెళ్ళుబికిందో చెప్పలేం. Jesus is the bread of life. ఎందుకంటే దేవుడు జీవాహారమై ఉన్నాడు. If you don't feed your soul and your spirit with the word of God, you will never be satisfied. ఒకవేళ నీవు నీ యొక్క శరీరానికి, ఆత్మకి ఆ దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆహారంతో పోషణ చేయకపోతే మనం ఏం చేయలేము. ఇంకా He gives you the living water, you will never be thirsty again. ఆయన మనకు జీవజలాన్ని ఇస్తాడు, ఏ విధమైనటువంటి దప్పిక మనకు ఉండదు. He will give you the bread, the living bread, which will satisfy you, which will spiritually, which will strengthen you to live a life in this darkened world. ఈ యొక్క చీకటి నిండిన లోకంలో బ్రతకడానికి కావలసిన శక్తిని మనకు అనుగ్రహించడానికి దేవుడు జీవాహారాన్ని మనకు అనుగ్రహిస్తాడు. He is the light. ఎందుకంటే ఆయన వెలుగై He is ఉన్నాడు, the bread of life. ఆయన జీవాహారమై He is ఉన్నాడు, the living waters. ఆయన జీవజలమై ఉన్నాడు. These 3 things so essential for every human being. ఈ 3 విషయాలు కూడా ప్రతి మానవుడికి కూడా చాలా అవసరం జీవితంలో. The light, మొట్టమొదటి వెలుగు, the bread, రెండవది ఆహారం, the water. మూడవది పానీయం. Do you have those things? మీరు ఆ విషయాలని మీ జీవితంలో కలిగి ఉన్నారా? If you don't have it, ఒకవేళ మీకు ఆ విషయాలు లేకపోతే, that's what Jesus came to give. అవి ఇవ్వడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. Unless you have the light of Jesus, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెలుగు మనకు లేకపోతే your heart is full of darkness. మీ హృదయం చీకటితో నిండిపోద్ది. It is under the control of the demonic spirits, the evil spirit, even Satan himself. ఆ చీకటితో నిండినవన్నీ కూడా సాతాను సంబంధమైనటువంటి బంధకాల్లో ఉంటాయి, సాతాను యొక్క స్వాధీనంలో ఉంటాయి. Your life will be twisted. Your life will be broken, guaranteed. ఖచ్చితంగా ఆ చీకటి నిండిన పరిస్థితుల్లో మన జీవితాలు నాశనమైపోతాయి. So notice that in Luke's gospel, కాబట్టి లూకాసు వార్త, not only he came to give light, bread and water, ఆయన కేవలము వెలుగుని, ఆహారాన్ని, ఆ జీవజలాన్ని ఇవ్వడానికి మాత్రమే రాలేదు. కానీ Luke's gospel chapter 1, లూకాసు వార్త 1వ అధ్యాయంలో says in verse 77, 77వ మాటను చూద్దాం. to give knowledge of salvation unto his people by the remission of their sins. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, మనకు ఆయన మన పాపం నుంచి విమోచనకు కావలసినటువంటి రక్షణను అనుగ్రహించడానికి వచ్చాడు. No person in this world
ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా who can give you salvation through forgiveness of sins. పాపాన్ని క్షమించి దాని ద్వారా రక్షణను ఏ మనుషుడు మనకి ఇవ్వలేడు. There is only one person ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, who can forgive your sin, ఆయన నీ పాపాన్ని క్షమించగలడు. who can give you salvation. ఎవరైతే నీకు రక్షణను అనుగ్రహించగలడో. You might say, what is salvation? మీరు అనొచ్చు, అంటే రక్షణ అంటే ఏంటండి? Salvation is nothing but being translated from the kingdom of darkness, kingdom of Satan, into the kingdom of his son Jesus Christ. రక్షణ అంటే చీకటి సామ్రాజ్యం, అంటే సాతాను సంబంధమైనటువంటి రాజ్యంలో నుండి మనల్ని దేవుడు వెలుగు సంబంధమైన తన రాజ్యంలోనికి మార్పు చేస్తాడు, అంటే తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెడతాడు. దాన్నే రక్షణ అంటాం. Turn with me to Colossians chapter 1. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం Verse 13. 13వ వచనాన్ని మనం So చూద్దాం. this is salvation means. ఇక్కడ మనం ఈ చదువుతున్న ఈ విషయమే రక్షణ అంటే ఏంటో మనకు Not చెప్తుంది. only God forgives our sins, కేవలము దేవుడు మన పాపాలను క్షమించడం మాత్రమే కాదు, cleanses our hearts, మన హృదయాన్ని శుద్ధి చేయడం మాత్రమే కాదు, places his Holy Spirit within us. ఆయన తన పరిశుద్ధాత్మను మన యందు నివాసం చేసేలాగా చేస్తాడు. But in verse 13, కానీ 13వ వచనంలో it says, he hath delivered us or saved us from the power of darkness and hath translated us into the kingdom of his dear son Jesus Christ. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, అంటే యేసు యొక్క రాజ్యవాసునిగా చేసెను. Now if you didn't have that experience, ఒకవేళ నీకు ఈ అనుభవం లేకపోతే, if you're still continuing in your deeds of darkness, నీ చీకటి క్రియల్లోనే నీ బ్రతుకును నువ్వు బ్రతుకుతూ ఉంటే, stealing, దొంగతనం, lying, అబద్ధాలు, and not serving the not having family prayers, ఒకవేళ కుటుంబ ప్రార్థనలు లేని పరిస్థితి, not teaching your children the word of God, దేవుని వాక్యాన్ని మీ పిల్లలకు బోధించకపోవటం, or doing all kinds of like looking for good days and bad days, ఈ ముహూర్తాలు చూసుకోవటం, మంచి దినాలు చెడ్డ దినాలు, వీటిని వెతుకులాట్లో ఉంటాం. good times and bad times, మంచి అంటే దుర్ముహూర్తాలు మంచి ముహూర్తాలు చూడటం, all these things are deeds of darkness. ఇవన్నీ కూడా చీకటి సంబంధమైన కార్యాలు. If those things are present in your life, ఒకవేళ నీ జీవితంలో ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే, you are still under the kingdom of darkness. మీరు ఇప్పటికీ సాతాను సంబంధమైన చీకటి రాజ్యంలో ఉన్నట్టే. If you truly know Christ as your Lord and Savior, కానీ మీరు నిజంగా మీకు రక్షకునిగా యేసుప్రభు వారిని తెలుసుకుని ఉంటే, you should have that experience in your life. నీ జీవితంలో ఈ విధమైన అనుభవం ఉంటది. The Lord forgave all my sin. దేవుడు నా పాపమంతటిని క్షమించాడు. Praise God, I am set free today. ఈ దినాన నేను విడుదల పొంది ఉన్నాను. You దేవునికి go స్తోత్రం. on rejoicing in the Lord day and night. ఇదిగో ప్రతిరోజు రాత్రి పగలు నీకు తేడా లేకుండా He సంతోషం puts ఉంటది. a song in your mouth. ఆయన నీ నోట్లో ఒక కొత్త పాటను ఉంచుతాడు. He gives you a message to believe. నీవు నమ్మడానికి వీలైనటువంటి ఒక సమాచారం నీకు అనుగ్రహిస్తాడు. That's saying you could say he's my Savior, my Lord, my shepherd. ఆయన నా కాపరి, నా రక్షకుడు, నాకు సంబంధించినంత వరకు ఆయనే నాకు దేవుడు అని చెప్తాం. Unless the Lord puts those words in your mouth, in your heart, you cannot say it. ఎందుకంటే దేవుడే ఆ యొక్క జ్ఞానం మనకు అనుగ్రహిస్తే తప్ప, ఆ మాటలు మనకి ఇస్తే తప్ప మనం ఆయన గురించి అలాగ చెప్పలేం. But if you truly know God, కానీ మీరు నిశ్చయంగా దేవుణ్ణి తెలుసుకున్న వారైతే you will have that experience. మీకు అటువంటి అనుభవం ఉంటది. You will have that, the clean heart, the experience of clean heart and a clean mind. పరిశుద్ధమైనటువంటి మనస్సు లేదా హృదయము కలిగిన వారికి ఇటువంటి అనుభవాలు ఉంటాయి. And you would never lie in your life. మీ జీవితంలో మీరు అన్నటికీ అబద్ధం ఆడలేరు. It is so easy for Indians, especially for Indians, like to lie like drinking a cup of water. వాస్తవానికి భారతీయుల్లో చాలా మందికి మంచినీళ్ళు తాగినట్టుగా అబద్ధాలు ఆడటం అలవాటు. And you know what the Bible says? కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? Lying lips are abomination to God. Can you imagine that? అబద్ధమాడు పెదవులు యెహోవాకు అసహ్యము. మీరు ఎప్పుడన్నా దీని గురించి ఆలోచించారా? Let's all say it. మనం అందరం చెప్దాం దీన్ని. అబద్ధమాడు. Until I hear so loud, I will keep on saying that. మీరు గట్టిగా చెప్పకపోతే, మీరు గట్టిగా చెప్పేంత వరకు నేను దీన్నే చెప్పిస్తాను. కాబట్టి దయచేసి వెనకాల చెప్పండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు అసహ్యము. ఇంకా హేయము. హేయము. ఇంకా కొంచెం చెప్దాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. Like if there is a dead dog as you walk by, for example, మీరు దారిలో నడిచిపోతా ఉన్నారు, చచ్చిపోయిన కుక్క అక్కడ పడింది అనుకోండి, and full of worms, దాని నిండా పురుగులు పట్టేస్తున్నాయి, and false smell,
చాలా అసహ్యమైనటువంటి ఆ దుర్వాసన వస్తూ ఉంది. You're passing by, మీరు దాని పక్క నుంచి వెళ్తా ఉన్నారు. and right by that, ఖచ్చితంగా అక్కడ ఎక్కడుందో అక్కడికి వచ్చారు. and all of a sudden you smell, ఆ సమయంలో మీకు వాసన వచ్చింది. you inhale. నువ్వు లోపలికి పీల్చుకున్నావు What దాన్ని. would you do? మీరేం చేస్తారు? Like that? అక్కడే కూర్చుని బాగుందని పీలుస్తూ ఉంటారా? What do you do? మీరేం చేస్తారు? Close your mouth. ఆ కొంగునో లేదంటే దానికి సంబంధించిన ఆ కర్చీఫ్ను తీసుకొని దాన్ని పెట్టి అబ్బా అనుకుంటా పోతారు. కాక్సింగ్ ఉంటే కాక్సింగ్ ఒత్తుకుంటారు, రుమాలు ఉంటే రుమాలు ఎట్టుకుంటారు, దూరంగా పరిగెత్తిపోతారు, గబం నడిచి వెళ్ళిపోతారు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ది లయింగ్ లిప్స్ ఆర్ అబామినేషన్. హేయము, abomination to God. Be careful, don't lie. Every lie you lie, he sees it, he counts it, puts it in a book. And on the day of judgment, you have to give an account. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, దేవునికి ఆ కుక్క విషయంలో మనకు ఎంత అసహ్యం కలిగింది, అంతకంటే ఎక్కువ అసహ్యం అబద్ధమాడే పెదవులంటే. కాబట్టి జాగ్రత్త, మీరు ప్రతిసారి అబద్ధమాడేటప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మీరు దేవుని సన్నిధిలో చాలా ఘోరమైనటువంటి అసహ్యమైన పని చేస్తూ ఉన్నారు. తీర్పు దినమున దీన్ని దేవుడు పట్టించుకుంటాడు Every ఖచ్చితంగా. time you lie, remember that dead dog with worms and stench. కాబట్టి ప్రతిసారి అబద్ధం ఆడేటప్పుడు మీకు ఇది జ్ఞాపకం రావాలి, ఆ పురుగులు పట్టేసి అసహ్యమైన కంపు కొడుతున్న ఆ కుక్కతో సమానమని. Sometimes some people may ask you something you don't want to tell them. కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులు మిమ్మల్ని ఏదో విషయం అడుగుతారు, మీకేమో అది చెప్పాలని ఉండదు వాళ్ళతో. Sometimes people ask me, suppose if someone asks me how much money you have in the bank, ఒకవేళ ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఏమండి బ్యాంకులో మీ పేరిట ఎంత డబ్బు ఉంది అని అడిగారు అనుకోండి. suppose if I say, oh, I don't have much money, నాకు పెద్ద డబ్బు లేదండి అని నేను చెప్పాను అనుకోండి, that's a lie. అది వాస్తవానికి అబద్ధమే. What must I do? మరి అలాంటప్పుడు నేనేం చేయాలి? I shut my mouth and tell that person it's none of your business. నేను నా నోరు మూసుకొని ఏం చెప్పాలంటే, అది మీకు ఎందుకండి, మీకు అవసరం లేదు కదా అని చెప్పాలి. You go your way. నీవు నీ దారిలో మీ పని మీరు చూసుకోండి అని చెప్పాలి. But if somebody is in need, ఒకవేళ ఎవరికైనా అవసరతలో ఉంటే, oftentimes like when the beggars come to you, చాలా సందర్భాల్లో railway station somewhere. రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను, లేదా రోడ్డు మీద ఎక్కడైనా అడుగుతున్న వాళ్ళ భిక్షగాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా, ఆ విధంగా వాళ్ళు అయ్యా అని అడుగుతారు. ఏమి లేవమ్మా అవతల పో, ఏమి లేవా అవతల పో అంటాం, అవునా? అంతేనా? ఏమి అవతలకి ఏమి లేవు అంటాం. But that's a lie. వాస్తవానికి అది అబద్ధం. So if you have a little bit of money, you can give. If you can spare, if not, just shut your mouth. That's it. మీరు ఇవ్వగలిగినంత డబ్బులు మీ దగ్గర ఉంటే వాళ్ళకి ఇవ్వండి, లేదంటే మీరు నోరు మూసుకుని ఊరుకోండి. Having money in your pocket to say I don't have money, that's a lie. మీరు జేబులో డబ్బులు పెట్టుకుని నా దగ్గర ఏమీ లేదు అని చెప్పడం దేవుని దృష్టిలో అబద్ధం. So just be careful. కాబట్టి జాగ్రత్త. So here Jesus, he says he came to give knowledge of salvation. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ఆయన రక్షణ గురించినటువంటి జ్ఞానము మనకి ఇవ్వడానికి వచ్చాడు. So that knowledge you and I have today. కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని ఈ దినాన మనందరం కలిగి ఉన్నాం. How did we have that knowledge? ఎలాగ మనకు ఆ జ్ఞానం లభించింది? Through the word of God. ఈ యొక్క దేవుని వాక్యం ద్వారా, Through reading of God's word. దేవుని వాక్యం చదవటం ద్వారా. So the same thing you need to do to your children, give them knowledge of salvation by reading the scriptures, explaining to them, telling them, that we need Jesus as our savior. వాక్యం చదవడం ద్వారా మీకు తెలిసిన ఈ జ్ఞానాన్ని మీరు మీ పిల్లలకి నేర్పించగలగాలి. దేవుడు ఎలాగన మనకు రక్షకుడిగా వచ్చాడో ఈ విషయాలన్నీ మనం పిల్లలకి బోధించాలి. So to give, Jesus came into the world to give knowledge of salvation. కాబట్టి రక్షణ గురించిన జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. When Samaritan woman received that knowledge of salvation, it is he who speaketh to you. She was so excited. గమనించండి, ఆ సమరయ స్త్రీకి ఈ రక్షణ గురించిన జ్ఞానాన్ని ఆమెతో మాట్లాడిన యేసు ఇచ్చినప్పుడు, నాతో మాట్లాడింది రక్షకుడే అనే విషయాన్ని ఆవిడ Come and జ్ఞాపకం see, చేసుకుంది. is he not the Christ? అందుకే ఆవిడ ఆ ఊర్లోకి వెళ్ళి వచ్చి చూడండి ఆయన క్రీస్తు కాదా అంది. Yes, he was the Christ. ఆయన క్రీస్తే, The one who rose, who gave his life for you. మనందరి నిమిత్తము తన యొక్క ప్రాణం పెట్టిన వాడు ఆయన. We were dead in our sins and in our trespasses. మనం మన పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నప్పుడు, But Jesus on the cross, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ పైన he gave his life. ఆయన తన యొక్క ప్రాణం పెట్టాడు. Those soldiers didn't take his life. ఆ రోమా సైనికులు కాదు ఆయన ప్రాణం తీసుకున్నది. They cannot take his life. వారు ఆయన ప్రాణాన్ని తీలేరు. Because he is the life. ఎందుకంటే ఆయనే Who జీవమిచ్చువాడు. can take his life? ఆయన నుంచి ఎవరు ప్రాణం If he is తీసేయగలరు? the life, nobody can take his life. ఆయనే జీవమై ఉంటే ఆయన నుంచి జీవాన్ని ఎవడు వేరు చేయలేడు. But voluntarily, lovingly,
compassionately, he gave his life for you, for me who is dying. కానీ వాస్తవానికి ఆయనే తనకు తానుగానే మనల్ని ప్రేమించి మన నిమిత్తము తన ప్రాణాన్ని ఆయనే అర్పించాడు. So when he was on the cross, ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు he said, first word he said, it is finished. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? సమాప్తమైంది. What did he finish? ఆయన దేన్ని సమాప్తం చేశాడు? He finished performing the demands of the law of God. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమం ఏదైతే ఉందో దాన్ని దేవుని ఎదుట అతడు సమాప్తం చేశాడు. The question is, what does the law of God demands? మరి అలాంటప్పుడు ధర్మశాస్త్రం మన నుంచి ఏం కోరుతా ఉంది? The law of God demands every person that sinneth must die. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపం చేసిన ప్రతివాడు చంపబడాలి. But there is, all have sinned. కానీ అందరూ పాపం చేశారు కదా. There's not a, some people say, అది చాలా మంచివాడండి, అబ్బాయి ఆడు సరైనడు కాదండి అంటూ ఉంటాం. ఎప్పుడైనా అన్నారు మీరు అన్నమాట? ఎప్పుడైనా విన్నారండి? చాలా మంది వీడు చాలా మంచోడండి, ఆడు పెద్ద ఎదవండి అని చెప్తా ఉంటారు. విన్నారా అమ్మా? విన్నారా? But Bible says everybody is sinner. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతివాడు పాపి. How can you say somebody is good, somebody is not good? మరి అలాంటప్పుడు ఈడు మంచోడు ఆడు చెడ్డోడు అని మనం ఎలా So చెప్పగలుగుతాం? we have all sinned. కాబట్టి దేవుని దృష్టిలో మనం అందరం పాపం Come చేశాం. short of the glory of God. దేవుని మహిమ నుండి మనం దిగిపోయాం. We have lost the eternal life that God gave us through Adam's sin. ఆదాము పాపం వలన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ నిత్యమైన జీవాన్ని మనం పోగొట్టుకున్నాం. Praise be to God. కానీ దేవునికి స్తోత్రం కలిగే For విషయం ఏంటంటే Jesus, యేసుక్రీస్తు ప్రభువు On the cross, సిలువలో he said, ఆయన ఇలాగ I చెప్తున్నాడు, met the demands of the law. ధర్మశాస్త్రము ఏ విషయాలనైతే కోరుతా ఉందో వాటన్నిటిని నేను That నెరవేర్చాను. every person that sinneth must die. ఎందుకనంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపం చేసిన ప్రతివాడు చనిపోవాలి. It is done. It is done. కాబట్టి ఆయన దాన్ని నెరవేర్చాడు. Jesus said it is finished now. దాన్ని ఆయన సమాప్తం చేశాడు. I fulfilled the demands of the law. ధర్మశాస్త్రము ఏదైతే విషయాన్ని కోరుతా ఉందో మానవ పాపం చేసిన మనుషుల నుండి దేవుడు వచ్చి తానే ఆ విషయాలన్నీ If నెరవేర్చాడు. only you believe on me, confess me, believe on me, then that life is yours. కాబట్టి నేను అన్నింటిని నెరవేర్చాను కాబట్టి మీరు నా యందు విశ్వాసం ఉంచితే, నా యందు నమ్మిక ఉంచితే నేను ఇచ్చినటువంటి ఆ కృప అంతా మీది అన్నాడు. Then you know what he did? ఆ తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? Having said it is finished, ఆ సమాప్తమైంది అని చెప్తూ you know what he did? ఆయన ఏం చేశాడు తెలుసా? He bowed his head down. ఆయన తలను కిందకు వంచి Then he said, he, not the soldier, he gave up his ghost. ఆయన తల వంచి ఇదిగో ప్రభా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్పి అప్పుడు ప్రాణాన్ని వదిలేశాడు. So Jesus' life, nobody can take his life. రోమా సైనికులు కాదు ఆయన చంపింది, ఆయనే చనిపోయాడు. ఆయన జీవము కాబట్టి ఎవరు ఆయన్ని చంపలేడు. Rather, he gave his life to the dying person like me. కాబట్టి ఆయనే ఈ చనిపోతున్న నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. So that's the knowledge of salvation. ఆ విధమైనటువంటిది రక్షణ గురించిన జ్ఞానము. The only way for anybody to be saved. ఎవరైనా సరే రక్షించబడాలంటే ఉన్న ఏకైక మార్గము, It may be a Pandit Ramabai, మీరు పండిత్ రమాబాయి కావచ్చు, maybe a Bhatt Singh, లేదా భక్త్ సింగ్ గారు కావచ్చు, maybe somebody else. ఇంకా వేరే ఎవరైనా The కావచ్చు. only way to be saved ఎవరికైనా రక్షింపబడడానికి ఉన్న మార్గము is by the way of the cross. ఆ సిలువ మార్గమే. And Jesus came to give us the knowledge of salvation. కాబట్టి ఆ విధమైన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి, రక్షణ జ్ఞానాన్ని ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. So notice that one more thing. In ఇంకొక verse 79, ఇంకొక we already said that, but we'll read that. ఈ 79వ వచనాన్ని మనం చదువుదాము. Yeah. మన To give light to them that sit in darkness, in shadow of death, to guide our feet into the way of peace. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలుగుచ్చుటకై ఆ మహా వాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. So that is the purpose of Christ's birth into this world. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు రావడం వెనుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అదే. To give us the knowledge of salvation, మనకు రక్షణ గురించిన జ్ఞానము అనుగ్రహించడానికి, to give us the light, మనకు వెలుగును అనుగ్రహించడానికి, to be the bread of life, మనకు జీవాహారముగా ఉండడానికి, to be the living water. ఆయన మనకు జీవజలముగా అనుగ్రహించబడ్డాడు. And God gave you all these things that you need for your spiritual life. మీ యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైన ప్రతి విషయాన్ని దేవుడు ఆయన ద్వారా మనకు అనుగ్రహించాడు. For your eternal life. మీ యొక్క నిత్య జీవానికి. You know, you just cannot think that by going to church
you can have eternal life. చూడండి, కేవలము సంఘానికి ఆరాధనలకి రావటం ద్వారా మీరు నిత్య జీవాన్ని సంపాదించుకుంటారని మనం అనుకోకూడదు ఎప్పుడు. You really need to confess Christ, believe in him, walk according to the scriptures. మీరు యేసును క్రీస్తు అని మీ నోటితో ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని అనుసరించి మీ జీవితంలో బ్రతకడం నేర్చుకోవాలి. So what should you do? మరి అలాంటప్పుడు ఏం చేయాలి మనం? We should give glory to God. మనము దేవునికి మహిమను అనుగ్రహించాలి. So notice that in verse 71 again. చూడండి, మన 71 వచ్చిన మళ్ళా చదువుదాము. 71. Okay, it says that we should be saved from our enemies and from the hand of all that hate us. మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. So there is a time coming. ఒక సమయం రాబోతా ఉంది. It's known as tribulation. దాన్ని శ్రమల కాలము, మహాశ్రమల కాలం అంటాం. During that time, no Christian can gather like this. ఆ సమయాల్లో క్రైస్తవులు ఎవరు ఇలాగా సంఘంలో ఆరాధన కొరకు కూడుకోలేరు. No Christian can confess Christ and live on earth. ఆ శ్రమల కాలంలో భూమి మీద ఎవరు కూడా నేను క్రైస్తవుడని చెప్పి బ్రతికొండలేడు. They will hate you, they will kill you, and they will make you to worship the devil. ఎందుకంటే అప్పుడున్న వారు నిన్ను అసహించుకుంటారు. ప్రభువుని నమ్ముకున్నానంటే వాళ్ళు బలవంతం చేసైనా చంపైనా సరే నిన్ను ఆ సాతాన్ని పూజించేలాగా చేస్తారు. It's already happening to some measure even today. ఇప్పటికి కూడా అది కొంత మేరకు అది జరుగుతానే ఉంది. We all know what happened in Manipur. మణిపూర్లో ఏం జరిగిందో మీకు అందరికీ But తెలుసు. the worst things are yet to come. ఇంకా అంతకంటే భయంకరమైన విషయాలు రాబోతా But ఉన్నాయి. before that ever happens, ఆ విషయాలన్నీ జరగడానికి ముందు Jesus said he will come. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడంటే నేను వస్తాను. Let not your hearts be troubled. కాబట్టి మీ హృదయాలు కలవరపడనివ్వద్దు. Believe in God. దేవుని యందు నమ్మిక Believe ఉంచండి. also in me. నా యందు కూడా I'm నమ్మిక going to ఉంచండి. come back. నేను మరలా తిరిగి I వస్తాను. will receive you, not the world, but receive you unto myself. ఆయన అన్నాడు, ప్రపంచం అంతా కాదు కానీ దేవుని నమ్మిన మిమ్మల్ని నా నిమిత్తము తీసుకొని పోతాను. So that where I am, you may be also. ఆ విధంగా నేను మిమ్మల్ని తీసుకెళ్తే నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడే Where ఉండాలి. is he? అది Where is he? ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? He's on the throne. ఆయన సింహాసనాసీనుడిగా So ఉన్నాడు. he's going to take us to be with Jesus, with God before the throne. కాబట్టి ఆయన వచ్చి మనలను క్రీస్తు సింహాసనం ఎదుట కూర్చుని పెట్టడానికి మనల్ని తీసుకొని పోతాడు. So he came into the world ఆయన ఈ లోకానికి వచ్చాడు to give knowledge of salvation, ఈ రక్షణ గురించిన జ్ఞానం మనకి ఇవ్వడానికి, to give us the light to walk in this dark world. ఈ చీకటి పరిస్థితుల మధ్యలో, చీకటి లోకంలో వెలుగులో నడవడానికి ఆయన వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. That light shows you what is acceptable to God, what is not acceptable to God. ఆ వెలుగు ఈ దేవునికి అనుకూలమైనదేదో, దేవుడు అంగీకరించేదేదో, దేవునికి ఇష్టం లేనిదేదో అనే భేదాన్ని మనకు తెలియజేస్తుంది. What is the will of God, what is not the will of God. దేవుడి చిత్తం ఏంటో, దేవుడి చిత్తం కానిదేంటో. Like when Cain brought an offering, God rejected it. ఎలాగంటే కయ్యూను ఒక బలిని అర్పణ దేవుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుడు దాన్ని తిరస్కరించాడు. When Abel brought the offering that is God accepted, హేబేలు బలిని తీసుకొచ్చినప్పుడు, అర్పణ తీసుకొచ్చినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు. but God accepted it. దేవుడు దాన్ని అంగీకరించాడు, His offering, హేబేలు యొక్క అర్పణను. because he has the knowledge of salvation. ఎందుకంటే హేబేలుకు రక్షణ గురించిన జ్ఞానము కనపడతా So ఉంది. it is the knowledge of God's word that gives you what is right, what is wrong, what is good, what is not good. ఈ దేవుని వాక్యమందు మనం కలిగి ఉన్నటువంటి అవగాహనే దేవుని దృష్టికి ఏది సరైందో ఏది కాదో అనేటువంటి జ్ఞానం మనకిస్తుంది. So he came to give us the knowledge of salvation, ఆయన రక్షణ గురించిన జ్ఞానం మనకి ఇవ్వడానికి, to give us light. మన జీవితంలో ఈ చీకటిని తొలగించే He is వెలుతురు the ఇవ్వడానికి. light. He dwells in us. ఆ వెలుగు మనలో నివసిస్తాడు. He guides us in this dark world. ఎందుకనంటే ఆయన ఈ చీకటి నిండిన ఈ లోకంలో మనలను ఆయన వెలుగులో How నడిపిస్తాడు. to walk on the clear path, right path. సరైన మార్గంలో ఎలా నడవాలో ఆయన బోధిస్తాడు. And thirdly, he came to be the bread of life, ఆయన మనకు జీవాహారంగా, ఆత్మీయ ఆహారంగా and వచ్చాడు. to give us the living waters. అంత మాత్రమే కాదు, ఆయన జీవ జలముగా మనకు అనుగ్రహించబడ్డాడు. And finally, చిట్ట చివరిగా you as a person, as a Christian, what should we do? మనం క్రైస్తవులుగా, దేవుని ఎరిగిన వారిగా మనం ఏం చేయాలి? So notice that in verse 68. 68వ వచనాన్ని చూసినట్లయితే, All that we got to do, blessed be the Lord God Almighty, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. for he hath visited all of us ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి ఉన్నాడు, and redeemed all those who believed on him. వారికి విమోచన కలగజేసిన ఎవరైతే ఆయన నమ్మారో. He redeemed us for eternity. ఆయన మనలను శాశ్వత
శాశ్వత కాలం వరకు విడిపించాడు, But in the రక్షించాడు. meantime, we are living on earth. కానీ ఈ మధ్యలో మనం ఈ భూమి మీద కొంతకాలం బ్రతకాలి. Notice that we are already redeemed. మీరు గమనించాలి, మనం అందరం విడిపింపబడ్డాము. We are God's possession. మనము దేవుని సొత్తు, We are God's children. మనము దేవుని పిల్లలము. Living on earth. కానీ భూమి మీద బ్రతుకుతున్నాం. As salt of the earth. ఎందుకు భూమి మీద లోకానికి ఉప్పుగా బ్రతుకుతున్నాం. As light of the world. దేవునికి లోకానికి వెలుగుగా బ్రతుకుతున్నాం. And if you are walking in the will of the Lord, మీరు దేవుని చిత్తాన్ని అనుసరించి బ్రతుకుతా no ఉంటే matter what difficulties you may be మీ facing, జీవితంలో ఎంత కష్టమైనా our రానివ్వండి, God is able to take care of you. మన దేవుడు కాపాడుటకు He సమర్థుడు. will bless you. ఆయన మిమ్మల్ని He will ఆశీర్వదిస్తాడు. watch over you. ఆయన మిమ్మల్ని చూస్తూ If ఉన్నాడు. you're going through difficult times, ఒకవేళ నువ్వు చాలా కష్ట పరిస్థితులు if గుండా you're going వెళుతుంటే, through like sickness, లేదా రోగముతో if బాధపడుతుంటే, you're going through some other problems, లేదా వేరే ఏదైనా ఇబ్బందిలో ఉంటే maybe you need to examine yourself. మిమ్మల్ని మీరే పరీక్ష Ask చేసుకోవాలి. yourself, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. like David. దావీదు ఎలా అయితే Search me, ప్రశ్నించుకున్నాడు, O God. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా Know my heart today. ఇదిగో నా హృదయాన్ని నువ్వు If పరిశీలించి there is చూడు. any wicked way in me, ఒకవేళ ఏదైనా నీకు ఆయాసకరమైన మార్గం ఉంటే take it away. దాన్ని నా నుంచి తీసివేయి. Cleanse me, Lord. ప్రభా నన్ను శుద్ధి Wash చేయండి, me, Lord. నన్ను కడగండి, Help me to walk with you. నేను నీతో నడవడానికి సహాయం చేయండి. Jesus came యేసు ప్రభువారు వచ్చాడు so that you might not be perished, ఎందుకంటే మీరు నశించిపోకూడదని. but to redeem you. ఆయన నిన్ను విమోచించాడు. Blessed be the Lord God Almighty. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు మన దేవుడు స్తుతించబడును గాక. Bless him with all your mind and soul and heart. మీ పూర్ణ హృదయంతో, మనసుతో, ఆత్మతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి. What could you give in return for the salvation he has offered you? What could you give in return for the life he gave you? మనకు అనుగ్రహించిన ఆ నిత్య జీవానికి, మనకి ఇచ్చినటువంటి ఆ రక్షణకి బదులుగా మనం ఆయనకి ఏమి చెల్లించగలం? All that we do, bless the Lord, oh my soul. ఏమన్నా చేయగలిగింది ఉంటే మనం దేవుణ్ణి స్తుతించడమే. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. All that మీరు అనుకున్నది కాదు. Christianity is what the Bible మీరు ఒకవేళ జైలుకి వెళ్ళారనుకోండి, we have a hope of returning. ఏదో అందరం కలిసి సమర్పణ చేయము ప్రభువునకు అని పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. అమ్మ చూడు పుస్తకం చూడు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువకుడు ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువకుడు ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకుని చెదవా, నీ బిడ్డల సేవకుని చెదవా, చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము
బలి హేయము కాయేనుని అర్పణము ప్రియము దేవునికి హేబేలు బలి హేయము కాయేనుని అర్పణము కళంకము కల్మషమండనివి కళంకము కల్మషమండనివి నివిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును ఐదు రొట్టెలు చేపలు రెండు 5,000కు ఆహారముగా 5 రొట్టెలు చేపలు రెండు 5,000కు ఆహారముగా అర్పించిన బాలుడొక్కటి వేళ అర్పించిన బాలుడొక్కటి వేళ అర్పించెదవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహములను సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహములను సమయమును 5 రొట్టెలు చేపలు రెండు 5,000కు ఆహారముగా 5 రొట్టెలు చేపలు రెండు 5,000కు ఆహారముగా అర్పించిన బాలుడొక్కటి వేళ అర్పించిన బాలుడొక్కటి వేళ అర్పించెదవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ
దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన కానుకలు వచ్చినాయి. గట్టి సత్యవతి 300, అలాగే రాహేలమ్మ గారు కొంత కానుక ఇచ్చింది. సురేష్ గెద్దాడ 1000 రూపాయలు, బొజ్జి గెద్దాడ 1000 రూపాయలు, ఏలగడ్డ పాపమ్మ 100 రూపాయలు, చదరవాడ దానమ్మ 1000 రూపాయలు, అలాగే రామలక్ష్మి 2000 రూపాయలు క్రిస్మస్ కానుక ఇచ్చారు. అలాగే సోదరుడు వ్యాపారం చేస్తూ ఆయన 700 రూపాయలు కానుక ఇచ్చారు. కాబట్టి బిడ్డల కొరకు కానుకలు ఇచ్చినటువంటి బిడ్డల కొరకు, పెట్టెలు వేయబడిన కానుకల కొరకు, అలాగే ఆహార నిధులు తెచ్చినటువంటి బియ్యం కొరకు మన సోదరులు జాన్ విక్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన. స్తోత్రం, మహిమ, కృపా, కనికరం గల దేవ వందనాలు. నాని యొక్క నీవిచ్చిన దినాన్ని మేము ఆచరించడానికి, మరి ముఖ్యంగా నీ దాసులైన లూక్ గారిని ఎంతో బలమైన ఆత్మీయ ఆహారం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఆ నీ దాసులను మరి ఇంకా బలపరిచి మరి అనేకులకి నాయన సువార్త చెప్పడానికి శక్తిని, బలాన్ని ఇవ్వండి నాయన. మరి ఆ దాసులు మరి నాయన ఆయన యొక్క వాక్యాన్ని ఎంతో మాకు లోతుగా గూఢమైన అర్థాలతో చెప్తున్నారు తండ్రి. వారు ఇచ్చిన ఆత్మీయ ఆహారం బట్టి ఎంతో తృప్తి పొందుతున్నాం తండ్రి. మరి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించండి, ప్రతి అవసరత తీర్చండి నాయన. అలాగే మరి నాయన సమయంలో మరి నాయన మరి ఇచ్చిన కానుకల్ని ప్రతి హస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అంతలుగా దీవించి ఆశీర్వదించండి. మరి యొక్క కానుకల్ని యొక్క సేవలో వాడబడి మరి ఇంక విస్తరించడానికి నీ సేవని నాయన కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండమ్మా. ఎవరు ప్రియులరా, ఈ సమయంలో చిన్న ప్రకటనలు ఉన్నాయి. క్రిస్మస్ రేపు, మంచిది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో 2023 సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు సన్నిధిలో స్తుతించుదాం. తర్వాత ప్రవేశింపబోయే నూతన సంవత్సరం ప్రభువులో మనం ఎదిగి ఫలించినట్లుగా, విశ్వాసంతో ఆయన కొరకు కనిపెట్టినట్లుగా ప్రార్థించుదాం. ఈ రాత్రి ప్రార్థనలో కనిపెడదాం. కాబట్టి దాన్ని వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. బిడ్డలు మరి మేము ఇంటింటికి వస్తాం. దయచేసి మీరందరూ కూడా మందిరానికి రావాల్సిందిగా, పెందలాడే మందిరానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. తరువాత ఇది రేపటి దినాన్ని క్రిస్మస్ కదా, మనందరం కూడా ప్రేమ విందు చేసుకుందాం. ఎంతమంది చేతులెత్తారు? ప్రేమ విందు చేసుకుందాం. అందరు ఇష్టమైన 2 చేతులు ఎత్తున ఒక చేయి ఉన్నవాళ్ళు కూడా ఎత్తడం లేదు, 2 చేతులు ఉన్నవాళ్ళు కొంతమంది ఎత్తడం లేదు. మంచిది. రేపటి దినాన్ని మీటింగ్ అనంతరము భోజనాల ఏర్పాట్లు ఉంటాయి. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. అయ్యా రాత్రి రేపు ఉదయం రేపు ఉదయము 10 గంటలకు ప్రార్థన చేసుకుందాం. 1 గంటకల్లా భోజనాల ఏర్పాట్లు, 12:30 1 గంటకల్లా భోజనాల ఏర్పాట్లు ఉంటాయి. మన ఒక్కరికే కాదు, గ్రామంలో ఉన్నటువంటి, మన పేటలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు, తర్వాత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భోజనాల ఏర్పాట్లు ఉంటాయి.
ముఖ్యంగా మీరు ఈ రాత్రి చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయండి. ఏ విధమైనటువంటి గొడవ లేకుండా, ఏ విధమైనటువంటి మరి కొదువు లేకుండా మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఆ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవలసిందిగా మనము చేస్తున్నాం. తర్వాత 31వ తారీఖు అనగా వచ్చే వారం, ఈ వారం వచ్చే ఆదివారం నూతన సంవత్సరం కొరకు కనిపెడదాం. ఎంచేతంటే 2023 సంవత్సరం అంతా దేవుడు మనలందరిని కాచి కాపాడి ఆయురారోగ్యంతో ఉంచి మరి నూతన సంవత్సరంలో ప్రవేశపడబోతున్నాం. కాబట్టి దానికి కూడా వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. దయచేసి ఆ రాత్రికాల సమయంలో మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత 1/1/24 అనగా ఆదివారం, సోమవారం వాగ్దాన కార్డులు ఉంటున్నాయి. చిన్న బిడ్డను తీసుకొచ్చి 4 కార్డులు పట్టుకెళ్తున్నారు. అది మంచిది కాదు, అది ఎందుకు ఉపయోగపడదు. దయచేసి విశ్వాసులమైన మనము, దేవుని కొరకు కనిపెడుతున్నటువంటి మనము, దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తాడో ప్రార్థన పూర్వకంగా వచ్చి వాగ్దానాలు తీసుకోండి. ఒక్కొక్కళ్ళు 10 కార్డులు పట్టుకెళ్తున్నారు. పోయిన సంవత్సరం చూశాను, బయట కార్డులు పడేసి ఉన్నాయి. కాబట్టి చిన్న బిడ్డలకు అనవసరంగా ఇవ్వద్దు, వాళ్ళని పంపొద్దు కార్డు తీసుకోమని చెప్పి. ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వారు ఒకవేళ తీసుకుంటే తీసుకోండి, అంతేకాని అనవసరంగా తీసుకుని పడవేయద్దు. ఇంకొక విషయం ఏంటంటే కార్డులు విలువైన కార్డు అది. దయచేసి మీరు ఎంతైనా ఇచ్చి మీరు ఆ కార్డు తీసుకోవచ్చు. కాబట్టి మీరు గ్రహించి ఆ విషయాన్ని, ప్రభు నాకు ఏ వాగ్దానం ఇస్తున్నాడో ఆ వాగ్దానం కార్డు నేను తీసుకోవాలని గ్రహించి ప్రార్థన పూర్వకంగా అవి తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. తర్వాత క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగాను క్రిస్మస్ సందర్భంగాను అరే మరి ఇంకేం అరటి గెలలు దయచేసి ఎవరు తేవద్దు. తెచ్చినట్లయితే నాకు చెప్పాలి, నేను కొనకముందు బాగుంటుంది. తెచ్చి అనవసరంగా ఎక్కువైపోయి పడవేస్తున్నాం మనం. కాబట్టి దయచేసి ఎవరైనా ఇవ్వాలని ఆశతో ఉన్నటువంటి వాటిది ఇప్పుడే చెప్పండి, అనగా ఈ కూడిక అనంతరం చెప్పండి. అలాగే న్యూ ఇయర్ కూడా పెందలాడే వెంటనే 2 రోజుల ముందు మాకు చెప్తే బాగుంటుంది. నేను కొంటున్నాను, మీరు తెస్తున్నారు, అది చాలా వేస్ట్ అయిపోతున్నాయి. మంచిది. తర్వాత క్రిస్మస్ సందర్భంగా 26/12/24 రాత్రి 26 అనగా సోమవారం మంగళవారం క్రిస్మస్ సందర్భంగా యూత్ బాలబాలికలచే కార్యక్రమం జరగబడుతుంది. దయచేసి మీరందరూ కూడా రాత్రికాల సమయంలో, మీకు అందరికీ తెలుసు కదా, మనం అందరం కూడా సంతోషిస్తున్నాం మరి. కాబట్టి ఆ కార్యక్రమానికి మిమ్మల్ని అందరం కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత రేపు కంపల్సరీగా భోజనాలు ఉంటాయి. దయచేసి మీరు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. 1వ తారీఖున మాత్రం పలహారము ఇవ్వబడుతుంది. తర్వాత వాగ్దాన కార్డులు ఇవ్వబడుతున్నాయి. 10 గంటలకు దయచేసి మీరందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి సమయంలో మన ప్రియులు ప్రసాద్ గారు ఏ ప్రసాద్ గారు, యార్లగడ్డ ప్రసాద్ గారు, హేమలత వారి యొక్క కుమార్తె, ఎవరమ్మా, అరుణ బిడ్డను తీసుకుని రావాల్సిందిగా, వివాహమయ్యి సంవత్సరం లోపల అవుతుంది. దేవుడు చక్కని గర్భఫలం ఇచ్చాడు. తన భర్త చందు, అమ్మ చందు ఇచ్చారా? లేదు, ఆయన విజయవాడలో పని మీద వెళ్ళారు. దయచేసి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. జాన్ విక్టర్ గారు, పాస్టర్ గారు, జకరయ్య గారు, నాని దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అయ్యా రండి. నాని, నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, డాడీ అమ్మ లేరా? ఓకే.
బిడ్డ పుట్టినప్పుడు డాక్టర్ అమ్మ గారు ఇలా తీసుకుని సాధారణంగా ఈ మీద కొడతారు కదా, ఏడుస్తారని ఆ డాక్టర్ అమ్మ గారి మీద ఇలా చూస్తున్నాడట. ఎలా చూస్తున్నాడమ్మా? తిరగబడి చూస్తాడంట. బలవంతుడైనటువంటి కుమారుడు. తర్వాత రెండో రోజున మూడో రోజు తిరగబడిపోయాడంట మంచం మీద వచ్చి. దేవుడు మహాకృపను బట్టి వారికి చక్కని బిడ్డనిచ్చాడు. సుఖమైనటువంటి ప్రార్థించిన విధంగా సుఖమైనటువంటి కాన్పు దేవుడు ఇచ్చినందుకే దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు చందును అలాగే అరుణను నువ్వు ప్రేమించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన గర్భఫలమును బట్టి నీకు వేలాది వేల వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన ప్రసాద్ గారికి కాలిలో పుండు ఏర్పడింది. నాయన నీ మీకు దిగి దాన్ని స్వస్థపరిచావు, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఆ దినం నుండి నేను ప్రభు కొరకే జీవిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానమును నీలో నిలబెట్టుకోవడానికి ప్రభువా నీ సన్నిధిలో మరి ప్రతి దినము కనపడు విడిగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. రక్షించబడి నీ అందు విశ్వాసం ఉంచి విశ్వాసంలో ముందు కొనసాగిపోవడానికి నీ కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాయన అరుణకు చందుకు ఇచ్చిన బిడ్డను మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాయన బిడ్డలను కన్నారు, కానీ పెంచే విధానము వారికి నేర్పించమని జ్ఞానము, తెలివి, ఆలోచన, గ్రహింపు శక్తి దయచేసి బిడ్డను నీ దయలో పెంచడానికి, మానవుల దయలో పెంచడానికి, నాయన మరి తల్లిదండ్రుల దయలో పెరగడానికి కూడా నీ కృప దయచేయండి. వారికి నేర్పించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ మేలులతో నింపుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇది నాయన దినాన్ని మొట్టమొదటిగా నీ మందిరంలో తీసుకొచ్చారు. ప్రభువా నీకు వందనాలు. దీవించము, ఆశీర్వదించము. బిడ్డ బ్రతుకు కాలమంతయు నీ కృపాక్షేమముతో నింపబడిన వాడై నీ యందు భయభక్తులు కలిగి ప్రభు నీ కొరకు జీవించడానికి కృప దయచేయండి. ముఖ్యంగా తల్లిదండ్రులైనటువంటి వారికి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. లోకంలో సామెత ఉంది, నాయన మొక్క వంగనిదే మ్రానై వంగునా అని. కాబట్టి చిన్ననాటి నుండి ఆ తల్లిదండ్రులు నాయన బిడ్డను నాయన నీలో నీ దయలో పెంచడానికి, నాయన మంచి సాక్షులుగా తల్లిదండ్రులు బిడ్డ ఎదుట ఉండడానికి నీ కృప దయచేయమని మా ప్రియ ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసునామమున మిక్కిలి వినయంతో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. వందనాలమ్మ. నా కళ్ళతో లాగేసిలాగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మంచిది, అందరం లేచి నిలబడినట్లయితే ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు సాయాశతో నమ్మియున్నా మోని సత్య వాగ్దానమో ఏమా మీద క్రొమ్మరించుము దేవా క్రమ్మార ప్రేమ వర్షము క్రొమ్మరించుము దేవా. పరలోక ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించే ప్రకారము మమ్మల్ని క్షమించు. మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. యెహోవా మిమ్మును ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. యెహోవా మీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయునుగాక.
ఇప్పుడు మన తండ్రి అయిన దేవునికి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనకును ఎల్లలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును సదా తోడయుండును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. టిఫిన్ ఉంది, టిఫిన్ తీసుకుని